మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. స్ట్రైట్‌గా ఒక క్వెషన్ అడుగుతాను. మీరు సినిమాలు బాగా చూస్తారా? కొంచెం బిజీ అయిపోయిన తర్వాత తగ్గించాను. వ్యవసాయం అంటే శ్రీకారం సినిమా అనుకున్నారా మీరు? ఒక చదువుకొని ఉద్యోగాలు చేసి తను ప్రూవ్ చేసుకున్న యంగ్ జనరేషన్ అనేవాళ్ళు. నేను వ్యవసాయం చేయటం మొదలెట్టిన తర్వాతే శ్రీకారం సినిమా వచ్చింది. మీరు నాకు తెలిసినంత వరకు 2011 నుంచి ఆలోచనలో పడ్డారు. నా జీవితాన్ని మలుచుకోవటానికి, నా వ్యక్తిత్వాన్ని మలుచుకోవటానికి విలేజ్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు. కాదు నాన్న, రూరల్ డెవలప్మెంట్ అంటే ఆలోచనకు ఆచరణకు మధ్య చాలా దూరం ఉంటుంది. అది మీరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యారు? నేనేమైతే మహారాష్ట్రలో ఒక రైతు దగ్గరికి వెళ్ళాను నేను. సో ఇట్లా నేర్చుకున్న తర్వాత అక్కడ రోల్ అవుట్ చేయాలి, ఇది ఆలోచన. మామూలుగా వ్యవసాయంలో వచ్చే ప్రధాన సమస్య మార్కెటింగ్. రైతు కుటుంబాల్లో చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో, అంటే రైతు చేయలేడండి. రైతు మీరు అన్నట్టు కష్టపడి పండిస్తాడు, ఎండనక వాననక కష్టాలన్నీ భరించి. ఈ కన్జ్యూమర్కి రైతుకి మధ్య టూ మెనీ లేయర్స్. ఒక ఎంఆర్పి ట్యాగ్ ఉంటే మనం బార్గెన్ చేయం, ఆ ఎంఆర్పి ట్యాగ్ లేకపోతే ఆబ్వియస్లీ బార్గెన్ చేస్తాం. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఇవాల్టి మన గెస్టు ఎవరో కాదు, యాజిలి లక్ష్మీ నరసింహారావు గారు. అతను ఆధునిక వ్యవసాయానికి ఒక వేగుచుక్క లాంటి వ్యక్తి. ఏదైతే గ్రామాల అభివృద్ధికి వ్యవసాయమే మంత్రదండమని మహాత్ముడు నమ్మిన బాటలో నడుస్తున్న వైగు చుక్క అతను. ఇంజనీరింగ్ చేసి వ్యవసాయం అనే మూలన పడుతున్న పనిముట్టును పదును పెడుతున్న భూమిపుత్రుడు అతను. అదేవిధంగా ఏసీలో కూర్చొని 5 అంకెల జీతం తీసుకుంటూ కూడా చెమట చుక్క చిందించి నేల తల్లికి పచ్చచీర కట్టాలని సంకల్పించిన శ్రీమంతుడు. ఆయన ఎవరో కాదు, మన తెలుగువాడు, బాపట్ల జిల్లాకు చెందినటువంటి యాజిలి లక్ష్మీనరసింహారావు గారు. మాట్లాడదాం, ఆయన మనతో ఉన్నారు. నమస్తే లక్ష్మీనరసింహారావు. నమస్కారం శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ అండి, మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అది ఉన్నదే కదండి మీరు నిజంగానే. స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను లక్ష్మీనరసింహారావు గారు. చెప్పండి సార్. మీరు సినిమాలు బాగా చూస్తారా? చిన్నప్పుడు చూసేవాడిని, ఎదుగుతున్న కాలంలో కూడా చూసేవాడిని. బట్ ఇప్పుడు కొంచెం బిజీ అయిపోయిన తర్వాత తగ్గించాను. అవునా? ఓకే. వ్యవసాయం అంటే శ్రీకారం సినిమా అనుకున్నారా మీరు? లేదు సార్, యాక్చువల్గా నేను వ్యవసాయం చేయటం మొదలెట్టిన తర్వాతే శ్రీకారం సినిమా వచ్చింది. ఓకే, అది మీ చరిత్ర ఆఫ్ కోర్స్. యాక్చువల్ డైరెక్టర్ నాకు మంచి స్నేహితుడు సార్. కథని సినిమాగా తీశాడు. నాలాగా వ్యవసాయం చేస్తున్న మరికొందరిని ఇన్స్పిరేషన్గా తీసుకొని, ఒక చదువుకొని ఉద్యోగాలు చేసి తను ప్రూవ్ చేసుకున్న యంగ్ జనరేషన్ అనేవాళ్ళు వ్యవసాయంలోకి వెళితే రైతుల బతుకులు ఏ విధంగా మార్చొచ్చో అనే ప్రయత్నాన్ని ఒక సెల్యులాయిడ్ మీద చూపించాడు. అదృష్టమేమో దానిలో మా జీవిత చరిత్ర కవర్ అవ్వటం, మూల కథలుగా మమ్మల్ని అతను ప్రొజెక్ట్ చేయటం అనిపిస్తూ ఉంటుంది. మీరు నాకు తెలిసినంత వరకు 2011 నుంచి ఆలోచనలో పడ్డారు వ్యవసాయం చేయాలని. 2016లో స్ట్రైట్ అవే రంగంలోకి దిగారు. అవునండి. అప్పుడు మంచిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న మీరు ఏ సినిమా చూసి ప్రభావితమయ్యారండి? ఇట్లా గ్రామాల్లోకి వెళ్ళి చాలా సినిమాలు వస్తుంటాయి కదా. మేము వెనక్కి వెళ్ళి వ్యవసాయం చేయడానికి సినిమాలు ప్రభావితం కాకూడదండి. యాక్చువల్గా నేను నా జీవితాన్ని మలుచుకోవటానికి, నా వ్యక్తిత్వాన్ని మలుచుకోవటానికి నన్ను కన్నా నా తల్లిదండ్రులు, నన్ను పెంచి పెద్ద చేసిన మా నానమ్మ, తాతయ్య, మా తాతమ్మ, నాకన్నా ముందు 4 తరాల ముందు ఉన్నవాళ్ళు, ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగానండి. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, వీళ్ళతో పాటుగా సమాజంలో కొంతమంది వ్యక్తులు, మహానుభావులు, మరి ముఖ్యంగా నేను వ్యవసాయంలోకి వెళ్ళడానికి నన్ను ఇన్స్పైర్ చేసిన వాళ్ళలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ గారు. ఎందుకంటే నేను ఆయనతో కలిసి పనిచేశాను లోక్సత్తాలో చదువుకునే రోజుల దగ్గర నుంచి. 2013లో ఒకసారి
మా విలేజ్‌లో నేను పుట్టి పెరిగిన విలేజ్‌లో ఒక లైబ్రరీ గవర్నమెంట్ హై స్కూల్‌లో మేము చదువుకున్న స్కూల్‌లో తెలుగు లైబ్రరీ ఓపెన్ చేయడానికి ఆయన తీసుకెళ్ళినప్పుడు, మేము యాజలి నా జన్మభూమి అని ఒక విలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి, నాన్ రెసిడెంట్ విలేజర్స్ అందరం కలిసి పనిచేస్తూ ఉండేవాళ్ళం అక్కడ. ఓకే. సో, ఆ ప్రాసెస్‌లో ఈ లైబ్రరీ కోసం ఆయన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన, "నరసింహ నాకెందుకో నువ్వు ఈ విలేజ్ డెవలప్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్ చేస్తున్నట్టు అనిపించట్లేదు" హ్మ్. అనేది రిటర్న్‌లో ఉన్నప్పుడు ఒక డిబేట్ జరిగింది మా మధ్య. ఆయనేమన్నారంటే, "మేమేం జేస్తున్నాం అప్పటి వరకు గ్రామాల్లో చదువుకునే పిల్లలకి ఎంకరేజ్‌మెంట్స్ ఇవ్వటం, ఆఫ్టర్ స్కూల్ ట్యూషన్స్ పెట్టటం, ఈ 6థ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకున్న పిల్లలకి వాళ్ళకి గేమ్స్‌లో కొన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేసి ఒక 40 మందిని టీమప్ చేసి, ఆ 4 సంవత్సరాలు వాళ్ళకి స్పెషల్ డైట్‌లిచ్చి వాళ్ళని గేమ్స్‌లో ఎంకరేజ్ చేయటం. మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఒక 30, 35 మంది పైనే మా గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్న పిల్లలు నేషనల్స్ ఆడారు. స్పోర్ట్స్‌లో వీటిల్లో. సో, ఇలా ఖాళీగా ఉన్న హౌస్ వైఫ్స్‌కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్పించటం, కుట్టు మిషన్స్ ఇవ్వటం, ఖాళీగా ఉన్న వాళ్ళ పిల్లలకి, మగ పిల్లలకి 10థ్ క్లాస్ అయిపోయిన వాళ్ళకి, ఫెయిల్ అయిన వాళ్ళకి డ్రైవింగ్స్ నేర్పించడం. ఇలాంటి స్కీమ్స్. ఒక 75 అబోవ్ స్కోర్ చేసి ఓకే. చదువుకున్న పిల్లలకి ల్యాప్‌టాప్‌లు ఈ పనంతా చేస్తుండేవాళ్ళం. అదేలెండి. ఆయనేమన్నారంటే ఆ రిటర్న్ వచ్చేటప్పుడు, సో, వీళ్ళందరూ ఏమవుతున్నారు? సో, అల్టిమేట్‌గా వీళ్ళు స్కిల్ డెవలప్ అయ్యి గ్రామాల నుంచి బయటకొస్తున్నారు బతకటానికి. అవును. సో, ఆయన అదే అన్నారు. అమీర్‌పేటలో డబ్బులు తీసుకొని నేర్పే స్కిల్ డెవలప్‌మెంట్స్ మీరు విలేజ్‌లో ఫ్రీగా నేర్పి పంపిస్తున్నారు. హ్మ్. సో, ఇది కాదు నాన్న రూరల్ డెవలప్‌మెంట్ అంటే. ఎందుకంటే ఒక 10,00,000 మంది బతకాల్సిన చోట సిటీస్‌లో 1,00,00,000 మంది పాపులేషన్ అయిపోతుంది. ఒక 1000 మంది ప్రశాంతంగా బతకాల్సిన పల్లెటూరుల్లో 300, 400 మంది అయిపోతున్నారు. సో, నువ్వెప్పుడైతే పర్ క్యాపిటా ఇన్‌కమ్ ఇన్ ద విలేజ్ ఇంక్రీజ్ అయితే, సో, కంప్లీట్‌లీ సస్టైనబిలిటీ అనేది వచ్చేస్తది. సో, అలాంటి మోడల్ మీద వర్క్ చెయ్యి. వాళ్ళ ఇన్‌కమ్ స్టాండర్డ్స్ పెంచడం కోసం వర్క్ చెయ్యి అని ఆయన నాకు సజెస్ట్ చేయటం. నాకు అప్పటి వరకు వ్యవసాయం అంటే పండగ. హ్మ్. వ్యవసాయంలో కష్టాలుంటాయని నేను చూడలేదు. ఎందుకంటే మేము పుట్టి పెరిగిన వాతావరణం, హ్మ్. ఒక 80 ఎకరాల వ్యవసాయం, 100 ఆవులు, 100 గేదెలు ఇలా ఉండేది మా ఇంటి దగ్గర పరిస్థితి అంతా. కృష్ణవంశీ గారి అదేలే. సినిమాలాగా. హ్మ్. సో, ఆయన చెప్పిన తర్వాత ఏది చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు. 6,00,000 గ్రామాలు నరసింహ. హ్మ్. ఈ 6,00,000 గ్రామాల్లో నీ మోడల్ రిప్లికా చేయడానికి ఉండేలాగా చేసుకో అన్నారు. సో, అప్పుడు అగ్రికల్చర్ ఈస్ ద కామన్ ఫర్ ఎవ్రి విలేజ్ అనిపించింది. అప్పుడు వ్యవసాయాన్ని చేసుకోవటం. వ్యవసాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయటం. నేర్చుకోవటం. ఆ ప్రాసెస్‌లో ఇక్కడ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను అప్పుడు నేను. నా స్నేహితులందరినీ కలిపి హైదరాబాద్‌లోనే కొంత అగ్రికల్చర్ ల్యాండ్ ప్రొక్యూర్ చేయటం. సో, ఈ జర్నీ అంతా స్టార్ట్ అయిందనమాట. ఆలోచనకు, హ్మ్. ఆచరణకు మధ్య చాలా దూరం ఉంటుంది. అది అవునండి. మీరెప్పుడు ఎక్స్‌పీరియన్స్ అయ్యారు? అదేనండి. యాక్చువల్లీ నేను వ్యవసాయం గురించి ఆయన చెప్పిన తర్వాత నేర్చుకోవాలని, తెలుసుకోవాలి. నా గ్రామంలో వ్యవసాయం తలరాతలు మార్చాలి అనుకున్నప్పుడు, ఒక క్లోజ్ టు 2 ఇయర్స్ వరకు చాలా ఎక్స్‌టెన్సివ్‌గా తిరిగాను. ఇక్కడ హ్మ్. మనం యూట్యూబ్‌లో చూసేవాళ్ళం. ఎవరైతే వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్నారన్నారో వాళ్ళని విజిట్ చేయడానికి వాళ్ళ దగ్గరికెళ్ళేవాళ్ళం. మహారాష్ట్రలో ఒక రైతు దగ్గరికి వెళ్ళాను నేను. ఒక హెక్టార్‌లో అంటే 2.5 ఎకరాల్లో ₹1,00,00,000 సంపాదించిన రైతు దగ్గరికెళ్ళాను ఒక పంటలో. హ్మ్. ఆయన ఇది పండించాడనమాట మన అల్లం. హ్మ్. సో, ఏంటంటే మామూలుగా అల్లం అనేది అది భూమిలో పండే పంట. అవును. మనము ఒక 9 నెలలు పండుతదది. హ్మ్. 25 క్వింటాల్స్ ఆ రేంజ్‌లో పండుతది. ఇతనేం జేశాడంటే ఈ ఈ మన పాలీ హౌస్‌లో హ్మ్. ఒక 2 ఫీట్ హైట్‌లో ఒక బెడ్ ప్రిపేర్ జేసి హ్మ్. కోకో పిట్, హ్మ్. కంపోస్ట్, రెడ్ హ్మ్. ఎర్త్ ఈ 3 కలిపి ఒక బెడ్ ప్రిపేర్ జేసి దాంట్లో ఈ జింజర్ పెట్టాడు. మామూలుగా ఆ! మామూలు మామూలు భూమిలో మట్టిలో గాకుండా, భూమిలో కాకుండా సహజంగా మనం అట్లా సాంప్రదాయ పద్ధతిలో ఒక గాకుండా. కంట్రోల్డ్ అట్మాస్ఫియర్‌లో దానికి న్యూట్రిషన్స్ ఇయటం మొదలెట్టాడు. హ్మ్. 9 నెలలు పెరిగింది. హ్మ్. యూజువల్‌గా 9 నెలలకి ఎండిపోతది మొక్క. ఆ తర్వాత మనము తవ్వుకొని దుంప తీసుకుంటామనమాట. అవును. అదే ఆయనకి 12 నెలలు, 13 నెలలు, 14 నెలలు పెరిగింది. హ్మ్. మొక్క వాడిపోవట్ల హెల్తీగా పెరుగుతోంది. సో, ఓకే. 14 నెలల తర్వాత అది వెయిట్. వాడిపోయినప్పుడు హ్మ్. అప్పుడు ఆయన మళ్ళీ దాన్ని తీద్దాము అనే ప్రయత్నం చేసినప్పుడు ఏమైందంటే, ఈ 2 ఫీట్ బెడ్ రైస్ చేసాడు గదా! హ్మ్. ఈ 2 ఫీట్ కంప్లీట్‌లీ అల్లమే. అబ్బా! హ్మ్. సో, ఆయనకి 5 టైమ్స్ ఎక్స్‌ట్రా యీల్డింగ్స్ వచ్చినాయి. హ్మ్. ఆల్మోస్ట్ 1000 క్వింటాలో ఏమో 100 క్వింటాలనుకుంటా. ఆ ప్రైస్ బావుంది. రూ. 95కి అమ్మాడు. 1,15,00,000 వచ్చినాయి ఆయనకి. అబ్బా! సో, ఇలా రైతుల్ని కలిసాను. ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే రైతుల్ని కలిసాను. సో, ఈ జర్నీ ఏమనిపించిందంటే, అరే! ఇలా తిరుగుతా ఉంటే మనకొక ఎక్స్‌పీరియన్స్ పుస్తకాలు రాయడానికే పనికొస్తది. ఇది కాదు. మనము వ్యవసాయం చేయాలి. వ్యవసాయం చేసి విలేజ్‌లో ఈ పద్ధతులు రోల్ ఔట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ విలేజ్‌లో చేద్దాం అనుకున్నాను. హ్మ్. విలేజ్‌లో చేస్తే ఏం చేస్తాను నేనిక్కడ జాబ్ చేస్తూ ఉంటా. విలేజ్‌లో వ్యవసాయం చేస్తే మా నాన్నకి ఎక్స్‌ట్రా డ్యూటీస్ ఇస్తాను. నేను అనుకున్న థాట్ ప్రాసెస్ ఎలా వచ్చింది అంటే
రైతులందరూ మనం పండించిన పంటని ప్రపంచం తినాలి అని కోరుకుంటున్నారు. అవును. ఇది కాదేమో పద్ధతి. ప్రపంచం ఏం తింటుందో అది మనం పండించాలి. అప్పుడు డిమాండ్ ప్రైస్ చేయొచ్చు, రైస్ చేయొచ్చు. రైతులు ప్రైస్ మంచి రైతులకి దక్కుతది అన్న ఉద్దేశంలో అలాంటి పంటలు పండిద్దాము అని. సో, అలాంటి పంట మార్పిడి విధానంలోకి వెళితే నేను మా నాన్నకి ఎక్స్‌ట్రా జాబ్ ఇవ్వగలుగుతానేమో అక్కడ. నేనేం చేయగలుగుతాను, వీకెండ్ ఊరెళ్ళి చేను చుట్టూ తిరిగి ఒక సెల్ఫీ తీసుకొని ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో పెడితే, "ఓహ్! సూపర్ తోపు తురుము" అని అందరూ ఈ లైక్స్ వస్తాయి గానీ, ఇది కాదేమో, నేను ఎక్స్‌పీరియన్స్ అవ్వనేమో అని ఒక రోజు ఈవినింగ్ మా హ్మ్. కలీగ్స్‌ని, ఫ్రెండ్స్‌ని, మా మేనేజర్స్‌ని, నా దగ్గరగా ఉన్న వాళ్ళందరిని ఒక 25 మందిని ఇంటికి డిన్నర్‌కి పిలిచి హైదరాబాద్‌లో ఇక్కడే శ్రీనగర్ కాలనీలో. వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు ఒక థాట్ షేర్ చేసుకున్నాను. నాకు వ్యవసాయం చేయాలనే జర్నీ తీసుకుంటున్నాను. సో, మనందరం కలిసి అగ్రికల్చర్ ల్యాండ్ మీ దగ్గరకని మనం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం గదా! ఆ డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో అవునవును. ప్లాట్సో ప్లాట్ మీద ఏయో కొంటాం గదా! అవును. సో, మీరు నాతో జాయిన్ అయితే అగ్రికల్చర్ ల్యాండ్ కొందాము. నేను దాంట్లో బ్యూటిఫుల్ ఫార్మ్ హౌస్ ఒకటి బిల్డ్ చేద్దాం. సో, మీరు వీకెండ్స్ వచ్చి మీరు స్పెండ్ చేయొచ్చు. నేను ఆ ల్యాండ్‌లో నేను గ్రో చేస్తాను. క్రాప్స్ గ్రో చేస్తాను. మీ అందరికి లీజ్ పే చేస్తాను అనేది వాళ్ళకి ఒక ప్రపోజల్ ఇవ్వటం. ఒక 8, 9 మంది ముందుకు రావటం. ఒక 22 ఎకరాలు ప్రొక్యూర్ చేసాం. మనము బారెన్ ల్యాండ్‌ని ఒక బ్యూటిఫుల్ ఫార్మ్‌గా మారుస్తున్నాం గాబట్టి, మీకు ఖచ్చితంగా ప్రైస్ ఎ హైక్ ప్ర వస్తది అనేది ఆ! ప్రామిస్ చేశాను. హ్మ్. బట్ హైక్ కూడా అబ్నార్మల్‌గా వచ్చింది. మేము 15,00,000కి కొంటే సమ్‌వేర్ అరౌండ్ 2 క్రోర్స్ అయిపోయిందనమాట. హ్మ్. స్టిల్ వాళ్ళంతా మీతో పార్ట్నర్స్‌గా ఉన్నారా? ఉన్నారు. ఒక 4 ఎకరాలు రీసెంట్‌గా అమ్మామది. హ్మ్. దాంట్లో అమ్మి విలేజ్‌లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఒక 25 ఎకర్స్ కొన్నాము. హ్మ్. అక్కడ ఒక క్యాటిల్ హాస్టల్ పెట్టాలన్న ఆలోచనతో. సో, ఇట్లా నేర్చుకోవటం, నేర్చుకున్న తర్వాత అక్కడ రోల్ ఔట్ చేయాలి. ఇది హ్మ్. ఆలోచన. హ్మ్. కానీ నేర్చుకునే ప్రాసెస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్సింగ్ గదా! మనమంతా అవును. యూట్యూబ్‌లో చూసుకొని నేర్చుకుంటాం. అవునవును. లేదా మనకి క్యూరేటివ్ తెలీదనమాట. ప్రివెన్షన్ తెలీదు. క్యూరేటివ్ మీద పడతాం. ఏదైనా ప్రాబ్లమ్ వస్తేనే ఎతుకుతాం దానికోసం. సో, ఈ ప్రాసెస్‌లో ఒక 40,00,000 నష్టపోయాను. హ్మ్. స్టార్టింగ్‌లో. ఒక ఫస్ట్ ఇయర్‌లో హ్మ్. 2015, 16లో. హ్మ్. నష్టపోయిన తర్వాత వాట్ ఐ రియలైజ్డ్ ఈజ్ నేనెవరిని మా నాన్నకి వ్యవసాయం నేర్పడానికి నేను పుట్టక ముందు నుంచే వ్యవసాయం అవును. చేస్తున్నాడు గదా! అంతే సో, గదా! బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకొచ్చి వాళ్ళకి నేర్పాలన్న ఆలోచన మంచిదే. కానీ దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే. ఎందుకంటే నేను ఇక్కడ పండిస్తున్న వాతావరణం వేరు, అక్కడ పండిస్తున్న వాతావరణం వేరు. అవును. సో, అక్కడికెళ్ళి వాళ్ళతోనే కలిసి పని చేస్తూ, వాళ్ళు ఏమేమి జేస్తున్నారో, దాంట్లో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము అని ఐ మేడ్ అప్ మై మైండ్. నేను రిజైన్ జేసి వెనక్కెళ్ళిపోయాను. రైతులందరినీ కలుపుకొని వ్యవసాయం చేస్తూ, మా ఉమ్మడి అవసరాలు తీర్చుకునే పని ప్రాక్టీస్ చేస్తూ ముందుకొచ్చాను. సో, నేను ఎఫ్‌పిఓ స్టార్ట్ చేయడానికి, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడున్న పరిస్థితికి ఆహ్, అగ్రికల్చర్ జర్నీ స్టార్ట్ చేయడానికి జయప్రకాష్ నారాయణ గారు కారణమైతే, ఈ ఎఫ్‌పిఓని గ్రోత్ ఇంజిన్‌ని దీన్ని పైకి తీసుకొచ్చింది మాత్రం జేడీ లక్ష్మీనారాయణ గారు. హ్మ్. ఓ రోజు మన రామకృష్ణ మిషన్‌లో ఆయన్ని కలవటం జరిగింది. ఆయన ఇట్లా చేస్తున్నాను అండి అన్నప్పుడు ఆయన ఇలాంటి ఆలోచనే మహారాష్ట్రలో ఒక ఆయన నీకన్నా ముందు ఒక 5, 6 సంవత్సరాల ముందు చేశారు. హ్మ్. కమ్ విత్ మీ అని నన్ను మహారాష్ట్ర నాసిక్ తీసుకెళ్లారు. అక్కడ సహ్యాద్రి ఫార్మ్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్ హ్మ్. కంపెనీ. అవును. ఆ సహ్యాద్రి రోజున చాలా 2,000,00,00,000 టర్నోవర్ ఫేమస్. చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఫేమస్. అవును. నేను అక్కడికెళ్ళటం అదంతా చూసిన తర్వాత లైక్ ఐ గాట్ ఎ కరేజ్ లైక్ దిస్ ఈస్ ద టైమ్ టు రిజిస్టర్డ్ ఎన్ ఇన్‌స్టిట్యూషన్ అని యాక్చువల్లీ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ రిజిస్టర్ చేశాము. చేసినప్పుడు ఇనీషియల్‌గా మీకు తెలియంది కాదు. ఎందుకంటే మార్పనేది త్వరగానే తొందరగా రాదు. యాక్సెప్ట్ జేయరు. యాక్సెప్ట్ చెయ్యరు. అవును. సో, 15,00,000 టర్నోవర్ చేసాం ఇనీషియల్ ఇయర్. హ్మ్. తర్వాత కరోనా వచ్చింది. కరోనా ఈస్ ద ఇయర్ మనకి ఆహ్, యాక్చువల్‌గా ఎఫ్‌పిఓస్ రైతులకి ఎంతో ఉపయోగపడతాయో, రైతులు తెలుసుకునేలాగా చేయటం జరిగింది. ఆ సంవత్సరం 15 మేము మొక్కజొన్న ఉందనమాట. ఒక 600 ఎకరాల్లో. మార్కెట్ రేట్ 1250 దగ్గర ట్రేడ్ అవుతుంది క్వింటాల్. ఎంఎస్‌పి మినిమమ్ సపోర్ట్ ప్రైస్ వచ్చేసరికి అది సమ్‌వేర్ అరౌండ్ 1800 దగ్గరుంది. సో, దీన్ని అమ్మాలి అని ఏపీఎంసీస్‌కెళ్ళినా, గవర్నమెంట్ ప్రొక్యూర్ చేయమని చెప్పి ఎవరి దగ్గరికెళ్ళినా వాళ్ళు హెసిటేట్ చేస్తున్నారు. కరోనా మీరు మా దగ్గరికి రావద్దు అని. సో, ఆ టైంలో నేను మార్క్‌ఫెడ్ ఎండీ గారిని కలవటం. ఆయన నేనెళ్ళి రిప్రజెంటేషన్ ఏంటంటే, "మీరు ఏపీఎంసీ మండి వాళ్ళని ఇన్‌స్ట్రక్ట్ చేయండి కొనమని" అని. హ్మ్. "నువ్వెళ్ళి వాళ్ళని ఇన్‌స్ట్రక్ట్ చేయమని అడుగుతావెందుకు? హ్మ్. సో, అసలు మీరే ఎఫ్‌పిఓ గదా! హ్మ్. మీకే ఏజెన్సీ ఇస్తాను. మీరు ప్రొక్యూర్ చేయండి గవర్నమెంట్ కోసం" అని చెప్పేసి. ఏపీస్ ఫస్ట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఇచ్చింది యాజ్‌ల్ ఎఫ్‌పిఓకేనండి. ఈ 600 ఎకరాల్లో దగ్గర దగ్గర 590 ఎకరాలు రైతుకి సర్వీస్ ఇచ్చి రైతు ఫార్మ్‌గా అంతకుముందు గవర్నమెంట్‌కి అమ్మాలంటే ఏంటంటే, ఈ రైతు ఈ పంటను తీసుకొనెళ్ళి, ఆ ఏపీఎంసీల దగ్గరికెళ్ళి, ఆ పంటను అక్కడ పెట్టి, క్యూలో నిలబడి వాడి క్వాలిటీ గనక క్వాలిటీ చెక్ జేసి బాగోకపోతే బాగోకపోతే మళ్ళీ రిజెక్ట్ దాన్ని జేస్తే వెనక్కి తెచ్చుకోవటం. అవునండి. లేదంటే బాగుందంటే ఆరబోసుకోవడం మళ్ళీ అక్కడ అక్కడే. కారబోసి వాడిచ్చిన గనీల్లోకి మళ్ళీ ఫిల్ చాలా చేయటం. చాలా ఈ ఉంటది. ట్రక్ వచ్చే ఈ హ్మ్. పెయిన్ అంతా పడలేక రేట్ ఎక్కువున్నా కూడా రైతులు ఎళ్ళరసలు. అవును. దళారులకు ఆ! అమ్మేస్తుంటారు మనం పొలంలోనే. మనం ఇచ్చే సర్వీస్ ఏంటంటే, మనమే పొలంలోకెళ్ళి హ్మ్. ఎవరైతే ఈ దళారులు ఎలాంటి సర్వీస్ ఇస్తున్నారో దానికి మించి,
రైతుకేమన్నా క్వాలిటీ బాగోపోతే ఆ క్లీనింగ్ చేసే ప్రొసీజర్ గూడా మనమే జేసి, ఆ క్లీనింగ్ చార్జెస్ వరకు కలెక్ట్ చేసి, ప్యాక్ చేసి పంపించటం. బిల్స్ గూడా గవర్నమెంట్ బిల్స్ కూడా ఇమ్మీడియేట్‌గా ట్రక్స్‌తో పాటు పంపించడం. రైతుకి ఇమ్మీడియేట్‌గా హ్యాండ్ ఓవర్ చేయటం. ఆ టైంలో కరోనా మిగతా ఎవరు సెంటర్స్ ప్రొక్యూర్ చేయట్లా. మనం ప్రొక్యూర్ చేస్తున్నాము. సో, 1 వీక్‌లో వీళ్ళకి పేమెంట్స్ వచ్చేసినాయి. 1250 దగ్గర నుంచి 1800కి అమ్ముకోగలిగారు రైతులు. ఎకరాకి రూ. 25,000 బెనిఫిట్ చేశాం. ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదండి. హ్మ్. 15,00,000 3.5 అయింది. 3.5 10 అయింది. 10, 18 అయింది. ఇప్పుడు 40కొచ్చాం. మామూలుగా వ్యవసాయంలో వచ్చే ప్రధాన సమస్య మార్కెటింగ్. హ్మ్. ఉత్పత్తి వేరు. రైతులు కష్టపడతారు. వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు వాళ్ళు అసలు చాలా ఏందో రెయ్యింబవళ్ళు కష్టపడి కరెంటు ఎన్నిసార్లు పోయినా, ఎన్నిసార్లు వచ్చినా కాపలా కాసి పాములతో గరిపించుకొని, తేళ్లతో గరిపించుకొని మొత్తానికి పంట దిగుబడి పెంచుకుంటాడు రైతు. హ్మ్. కలుపు హ్మ్. తీసుకొని రకరకాల అప్పులు చేసి. కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా కష్టం. ఇవాల్టికి అవునండి. రైతులు ఎక్కడ దెబ్బతింటున్నారంటే, తన పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లేక వ్యవసాయానికి ప్రధాన అవరోధం ఏందంటే గిట్టుబాటు ధర. అవునండి. సో, ఇదేం ఈ గ్యాప్‌ను మీరు ఎట్లా ఫిల్ చేస్తే బావుంటుందంటారు? అంటే మీకంటే ఒక సహకార వ్యవస్థ ఉంది. మీరు దాన్ని ఒక దీంట్లో తీసుకెళ్తున్నారు. మిగతా రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు సతమతమైతున్నారు. ఇది మేజర్ ప్రాబ్లమ్ అండి. అవును. నేనేం చెప్తాను అంటే రైతు హ్మ్. కుటుంబాల్లో హ్మ్. చదువుకున్న యువత ఎవరైతే ఉన్నారో అంటే రైతు చేయలేడండి. రైతు మీరన్నట్టు కష్టపడి పండిస్తాడు. ఎండనక, వాననక కష్టాలన్నీ భరించి మీరు చెప్తున్నట్టు ఈ థ్రెట్స్, పాములు వీటన్నిటి మధ్య కష్టపడి పండిస్తాడు. పండించిన తర్వాత అమ్ముకునే దగ్గర రైతుకి ఆపర్చునిటీ లేదు. మన పంటంతా ఒకసారి వస్తది. ఎప్పుడైనా గమనించండి డిమాండ్ సప్లై థియరీ ప్రకారమే ఉంటది. అవును. అందరం ఒకేసారి పంట చేతికొస్తది కాబట్టి అల్టిమేట్‌గా రేట్ తక్కువుంటది. అవును. సో, ఇలాంటి పరిస్థితుల్లో రైతుకి ఆ ఫోర్‌కాస్ట్ ఇవ్వటం ఎంత పండించాలి? ఎంతమంది ఆ ఫోర్‌కాస్ట్ అనేది గవర్నమెంట్ చెయ్యవు. మరి గవర్నమెంట్ పండించిన చేయవు. పంటని ఆ ఉద్యోగులు ఆ! అగ్రికల్చర్ ఉద్యోగులు కూడా ఆఫీస్ పండించిన దాటి పోరు. పంటని అమ్ముకోవాల్సిన చాలా చోట్ల. పరిస్థితొచ్చేసరికి అవును. దళారుల మీదే ఆధారపడాల్సొస్తది. సో, దళారులందరూ తప్పు చేస్తున్నారని గూడా అనలేం. అవును. ఈ రైతు కుటుంబాల్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళొచ్చి ఈ ఇన్‌స్టిట్యూషన్స్ ఫ్రేమ్ చేస్తే, ఇప్పుడు హ్మ్. మేమున్నాము యాజులు ఎఫ్‌పిఓలో మేమేం చేస్తాం, హ్మ్. మా దగ్గరికి ఇంత పంటొస్తదని ముందే తెలుస్తది కాబట్టి, ఈ పంట ఏ ఏ కంపెనీస్‌కి అవసరమవుతదో అనేది మేము ముందే కంపెనీస్‌తో టై అప్ అవుతాం. అది. సో, వాళ్ళతో ముందుగానే మాట్లాడుకుంటాం. ఇంతింత పంటిస్తాం, ఇంతింత పంటిస్తామని. సో, రేట్ అంటారా? ఓకే. మార్కెట్ రేట్ ప్రకారంగా ఇస్తామనో, లేతే ముందు రేటు మార్కౌట్ ఫిక్స్ చేసుకోవడం ఉంటది. సో, రైతు అమ్ముకోవాల్సొచ్చినప్పుడు రైతుకి ఇబ్బంది లేకుండా పంట చేతికి రాంగానే దాన్ని ప్రొక్యూర్ చేసి, ఒకవేళ మార్కెట్ ప్రైస్ కరెక్ట్‌గా లేదు అనుకుంటున్న టైంలో దాన్ని స్టోర్ గూడా చేస్తాం మేము రైతుల పక్షాన. మీకు గోడౌన్ ఫెసిలిటీ గూడా ఉంది. యాక్చువల్‌గా మా దగ్గరున్నయి చిన్న గూడౌన్స్ అండి. అవును. మేమేం చేస్తున్నామంటే హ్యూజ్ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి, గవర్నమెంట్ వేర్ హౌసెసే మేము హైర్ చేసుకున్నాం. ఓకే. హైర్ చేసుకొని వాటిలోనే ఒక 5000 మెట్రిక్ టన్ ప్యాడీ, మేజ్ ఇట్లా ఇవి అన్ని పంటలు మేము స్టాక్ చేయటం. ఒక 3, 4 నెలలు స్టాక్ చేసి, కొంచెం బెటర్ ప్రైసింగ్ రాంగానే దాన్ని సేల్ చేసి ఇవ్వటం ఇట్లా చేస్తున్నాం హ్మ్. అనమాట. ఈ వ్యవసాయంలో ఇంకోటేది ప్రధాన సమస్య అంటే, పండించేవానికి గిట్టుబాటు ధర ఉండదు. హ్మ్. కొనుగోలు చేసేవానికి ఆర్థికంగా ఎక్కువ లాభం. ఐ మీన్ బర్డెన్. ఇప్పుడు టమోటా మదనపల్లి అక్కడ ఇక్కడ రూపాయి కిలో అంటారు. వేరాజ్ మనం కొనాలనుకుంటే రూ. 20, రూ. 30కు తక్కువ దొరకదు. అవునండి. సో, ఈ ఈ ఈ క్రైసిస్ నుంచి రైతు ఎప్పటికి బయటపడలేడా? దీనికి మార్గాలు ఇది ఉండవా? ఉంటాయండి. హ్మ్. కొన్ని ప్రభుత్వాలు చేయాలి. హ్మ్. ప్లస్ రైతులు గూడా చేయాలి. విషయం ఏంటంటే, మనం పండించిన పంటకి ధర లేకపోవటం ఎందుకంటే, మనకు ఒకేసారి ప్రొడక్షన్ రావటం, మార్కెట్ ట్రెండ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ కన్స్యూమర్‌కి, రైతుకి మధ్య టూ మెనీ లేయర్స్ అయిపోయినాయి. ఈ లేయర్స్ అందరూ వాళ్ళ వాళ్ళ లాభం కోసమే పనిచేస్తారు. ఒక ఐస్ గడ్డని 5 చేతుల్లోకి మారితే అనే పరిస్థితి ఉంటదనమాట. సో, రైతు దగ్గరికెళ్ళేసరికి పెన్నీ అయిపోతుందది. సో, రెండోదొచ్చేసరికి కన్స్యూమర్ దగ్గరికొచ్చేసరికి కన్స్యూమర్‌కి అసలు ట్రస్ట్ ఏది? హ్మ్. ఇవాల్టి రోజున మీరు గాని, నేను గాని అందరం అన్నం తిన్నాం. హ్మ్. ఒక్కరైనా చెప్పగలుగుతామా ఈ పండించింది ఎవరని? ఎవ్వరం చెప్పలేం. సో, ఆ ట్రేసబిలిటీతో అన్నిటికి సొల్యూషన్ ఏంటంటే అండి, రైతుల దగ్గర నుంచి ఒక రైజ్ అవ్వాలి. ఏం రైజ్ అవ్వాలి? ఇన్‌స్టిట్యూషనలైజ్ అవ్వాలి. ఇన్‌స్టిట్యూషనలైజ్ అంటే అందరు రైతులు చేయలేరు. వీళ్ళలో తెలియగల వాళ్ళు, హ్మ్. వీళ్ళ పిల్లలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు, ఒక నలుగురు, ఐదుగురు దగ్గరకొచ్చి వీళ్ళు పండించిన పంటనంతటిని ప్రాసెస్ చేయించుకొని, ప్యాక్ చేసి విత్ ట్రేసబిలిటీతో గనక కన్స్యూమర్‌కి అందించగలిగితే సో, ఖచ్చితంగా కన్జ్యూమర్ అఫోర్డబుల్ ప్రైసెస్‌లోనే తీసుకోగలుగుతాడు. ఈ ప్రైస్‌లో మేజర్ షేర్ మళ్ళీ రైతుకే వెళ్తది కాబట్టి, రైతుకి గూడా బెనిఫిట్ అవుతది. హ్మ్. ఒక రూ. 5 హ్మ్. రైతు అమ్మే అమ్మే బియ్యం ధర ఇయాల రోజు రూ. 33, రూ. 35 ఉంది.
ఇక్కడ కన్జ్యూమర్ కొనే ధర రూ. 50 ఉంది. సో, ఈ లాజిస్టిక్స్‌కి వాటికి వీటికి ఒక రూ. 10 పోయినాయి అనుకుంటే, ఒక రూ. 40 రైతు దగ్గర దాకా ఎళ్ళగలిగితే, సార్ రైతు హ్యాపీ. రూ. 5 5,00,00,000 అవుతది సార్ విలేజ్‌లో. నిజమే. నిజమే. ఇక్కడ తినేవాడికి మనము ఈడు 50కి కొనేవాడికి దానికి రూ. 2, రూ. 3 తక్కువకి ఇచ్చినా కూడా తీసుకుంటాడు. రూ. 10 ఇక్కడ అసలు తగ్గుతది. 50కి ఇచ్చినా రూ. 10 అక్కడ తీసుకుంటాడు. పెరుగుతది. అసలు అవును. 50కి ఇచ్చినా కూడా తీసుకుంటాడు. అవునండి. క్వాలిటీ విత్ ట్రేసబిలిటీతో అవునవును. ఇస్తున్నాం అవును. కాబట్టి. సో, అందుకని ప్రభుత్వాలు కొంచెం రికగ్నైజ్ చేసి ఎంకరేజ్ చేస్తున్నాయి హ్మ్. ఇప్పుడు. బట్ రైతుల్లో నుంచి ఆ తర్వాతి తరం పిల్లలు ఈ యాక్టివిటీస్‌లోకొస్తే, ఎందుకంటే రైతు చేయలేడు ఈ పని. రైలేడు. ఈ చదువుకున్న పిల్లలు వాళ్ళు. చదువుకున్న వాళ్ళు గనక ఈ యాక్టివిటీస్‌లోకొస్తే ఖచ్చితంగా ఆ పరిస్థితులు మారతాయి. ఇంకోటి ఈ రైతుకు హ్మ్. సంబంధించి అదొక స్లోగన్ అయిపోయింది. రైతే రాజు అని రాసుకోవడము. ఐ యామ్ ఫార్మర్ అని, నేను రైతు బిడ్డను అని ఇట్లా సోషల్ మీడియాలో హ్మ్. బండ్ల వెనక ఏదన్నా ఇట్లా వచ్చినప్పుడు ఒక ఫ్యాషనబుల్ స్లోగన్‌లుగా చెప్తున్న చాలామంది వాళ్ళకి కావాల్సినవి మాత్రం రైతుల దగ్గర కొనరు. ఏంటంటే ఇది ఒక సోషల్ ట్రెండ్ అండి. హ్మ్. ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నాము అంటే, ఈ క్రీమీ లేయర్‌లో, ఈ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో ఈటిల్లో ఉన్న వాళ్ళకి, అరే! వీడు రైతు వ్యవసాయం చేస్తున్నాడు అనేది ఒక క్రేజ్ క్రియేట్ అయింది. అది హ్మ్. మంచిదే. హ్మ్. ట్రెండ్ క్రియేట్ అయింది. కాకపోతే ఏంటంటే, ఇది ఎంతవరకు రైతు దగ్గరికెళ్తుంది? మనకేంటంటే దీనివల్ల ఒకటి మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే, సమాజంలో రైతు పట్ల సింపతి ఉంది. ఉంది. బాగుంది. సో, ఆ అంటే చూడండి మీరు, నేను రైతు బిడ్డ అంటే ఆడిని తీసుకెళ్ళి ఏడ కూర్చోబెడతాం మనం. 'బిగ్ బాస్‌లో' ఒక విన్నర్ ఆ! అయ్యారుగా. యెస్. ఆబ్వియస్‌లీ. అవి రైతు వీళ్ళ పేరు వాడుకొని. తెలివితేటలు అనుకోవచ్చు. వాళ్ళని మనం అవును. తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు అహా! గానీ, కానీ చెప్తున్నా. రైతులు, అంటే యాక్చువల్ రైతుని గనక రికగ్నైజేషన్ చేయగలిగితే, ఆ పండించే రైతుకి, ఇప్పుడు సపోజ్ అపార్ట్మెంట్స్‌లో బతికేవాళ్ళు గాని, ఇంకో చోట బతికేవాళ్ళు, రైతు దగ్గర ప్రొక్యూర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ పట్టుకున్నా 20 ఫ్లాట్లు లేని అపార్ట్మెంట్ లేదు. ఇప్పుడు ఏందండి 100, హ్మ్. 200 ఫ్లాట్లుండే ఆ! అపార్ట్మెంట్‌లో గేటెడ్ కమ్యూనిటీలు కూడా వీళ్ళ ఉన్నాయి. వీళ్ళ రూట్ ఎవరో ఒకళ్ళ రూట్ కంపల్సరీ విలేజ్‌లో ఉంటది. ఉంటది. అవును. అక్కడ రైస్ పండించే రైతు దగ్గర క్వాలిటీ రైస్ తెచ్చుకొని వీళ్ళందరికీ కొంచెం డిస్ట్రిబ్యూట్ జేసుకోవచ్చు. డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే, అవును. ఆ బెనిఫిట్ రైతుకు చేరుతది. ఒకవేళ అలాంటి రైతు ఇన్‌స్టిట్యూషన్స్ గ్రో అయితే, సో, ఖచ్చితంగా ఆ బెనిఫిట్ దాన్ని ఎంకరేజ్ చేయగలగాలి హ్మ్. కన్స్యూమర్స్. ఇప్పుడు నేనదే చెప్తున్నాను. ప్రభుత్వాలు ఏమేమి చిన్న చిన్న స్టెప్స్ తీసుకుంటే రైతులకు మేలు జరిగేటప్పుడు ఒకటి చెప్తాను. ఇప్పుడు మనం ఏ ప్రొడక్ట్ కొంటున్నాం, ఇప్పుడు సపోజ్ ఈ వాటర్ బాటిల్ ఉంది. హ్మ్. దీని మీద మ్యానుఫ్యాక్చర్డ్ బై అని ఉంటది. అవును. ఎవరు ఈ తయారు వాటర్ బాటిల్ జేసింది? తయారీ మనకు తెలుసా? తెలీదు. తెలీదు. ఆబ్వియస్‌లీ తెలీదు. దాని తెలీదు. మీద ఎంఆర్‌పీకి మనం కొంటాం అంతే. అంతే. ఒక ఎంఆర్‌పీ ట్యాగ్ ఉంటే మనం బార్గెయిన్ చెయ్యం. ఆ ఎంఆర్‌పీ ట్యాగ్ లేకపోతే ఆబ్వియస్‌లీ బార్గెయిన్ చేస్తాం. సో, ఆ ఎంఆర్‌పీ ట్యాగ్ వేసి బయటికి తెచ్చేదాకా రైతుని గ్రో చేస్తే, ఏ కంపెనీలైనా సరే, ఈ ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అమ్ముతున్న ఏ కంపెనీలైనా సరే, ఖచ్చితంగా ప్రొడ్యూస్డ్ బై ట్యాగ్ ఎయండి. మీకు రైతు లెవెల్‌కి ఎళ్ళకపోయినా గూడా, సో, ప్రొడ్యూస్డ్ బై సో అండ్ సో విలేజ్, అవును. ప్రొడ్యూస్డ్ బై సో అండ్ సో ఎఫ్‌పిఓ, హ్మ్. ప్రొడ్యూస్డ్ బై సో అండ్ సో ఫార్మర్స్ గ్రూప్, ఇట్లా ట్యాగ్ ఏసేలాగా గవర్నమెంట్స్ గనక కంపెనీస్‌ని ఎంకరేజ్ చేస్తే, ఈ కన్స్యూమర్స్ గూడా ఆ ట్యాగ్ ఉన్న వాళ్ళ దగ్గర కొనటం అలవాటు చేస్తే, కంపెనీల దగ్గర ఆ ట్యాగ్ ఉన్న కంపెనీల దగ్గర కొనటం అలవాటు చేస్తే, అల్టిమేట్‌గా రైతులకు బెనిఫిట్ జరుగుతది. అది ఎలా జరుగుతదో కూడా చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్ మీరు తాగే మంచినీళ్ళు ప్రొడ్యూస్డ్ బై యాజలి ఎఫ్‌పిఓ, మా ఎఫ్‌పిఓ అనుకుందాం. హ్మ్. మీరు రూ. 10కి బాటిల్ కొంటున్నారు. మా ఎఫ్‌పిఓది అది రూ. 5కో ఏమో అమ్ముతది అనుకుందాం అవును. ఎగ్జాంపుల్. సో, రేపు మీ ఇంట్లో ఫంక్షన్ అవసరం అవుతది. నువ్వేం చేస్తారు? గూగుల్ సెర్చ్ చేసి ఆ ఎఫ్‌పిఓని అప్రోచ్ అవుతారు. సరే, ఆ బాటిల్ మాకు అమ్మగలుగుతారా మీరని? ఓకే సార్, అమ్ముతాం. రూ. 6 చెప్తాం మీకు. మీరు రూ. 10 కొనేవాళ్ళు మీకు 6కి వస్తుందా? మీరు ఆబ్వియస్‌లీ కొంటారు. అంతే గదా! డిమాండ్ రైజ్ అవుతది. డిమాండ్ ఉంటది. యాక్చువల్ కన్స్యూమర్ అనేవాడు ఆ సప్లయర్‌ని, ఆ రైతుని రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తాడు. అవును. సో, రైతు బ్రాండ్ ప్రొడక్ట్‌కి ఉండడం వల్ల, ట్యాగ్ ఉండడం ట్యాగ్ వల్ల. ఉండటం వల్ల యెస్. రైతు ప్రొడక్ట్‌కి అప్‌లిఫ్ట్ వస్తది. సో, అది చేయాలి. అది చేసే ఇన్‌స్టిట్యూషన్స్‌ని, కంపెనీస్‌ని కన్స్యూమర్ ఎంకరేజ్ చేయాలి. థింగ్స్ విల్ బి ఫాల్ ఇన్ ప్లేట్. మీరన్నట్లు ట్యాగ్ ఉంటే హ్మ్. దాన్ని ఎవరు రేట్ అడగరు. ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాక్ట్‌లీ అండి. సూపర్ మార్కెట్ ఉందండి. అక్కడ వాడు రేట్ పెట్టేసింటాడు దానికి. టమోటాలు రూ. 50 కిలో అంటాడు. బేరం వాళ్ళు ఆడతామా? ఎవ్వడు గాని బేరం రూపాయి ఆడతామా? తగ్గించు అని ఆడం. ఎవడు ఆడం. అడగడు. వాడికి ఎన్ని కావాలో ఏరుకుంటాడు. ఇప్పుడు రైతు మీ ఇంటికి టమోటాలు తీసుకొస్తే ఆ! ఆబ్వియస్‌లీ బేరం వాడు ఆడతాం. రూ. 20 చెప్తే, అరే హ్మ్. 3 కేజీలు తీసుకుంటాం రూ. 50కి అంటారు. ఎగ్జాక్ట్‌లీ. సార్, అది మనిషి నేచరు. హ్మ్. మనం వీళ్ళని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అహా! మీకు అది ఇంకో చెప్తున్నా. ఎగ్జాంపుల్ చెప్తా. హ్మ్. సపోజ్ హ్మ్. మామిడి పళ్ళు కొంటున్నాం ఇక్కడ. హ్మ్. కేజీ రూ. 100కి కొంటున్నాంరా, ఏదైనా మామిడి తోటలోకెళ్ళి పల్లెటూరులో కొనుక్కుందాం అని చెప్పేసి, ఇక్కడ రైతు గనక తీసుకొస్తే మనం బార్గెయిన్ చేస్తాం. అవును. సూపర్ మార్కెట్‌లో వాడు రూ. 100 చెప్తే ఆడు 100 100కే పెడితే కొంటాం. 100కి తీసేసుకుంటాం. ఇప్పుడు మీరు రైతు దగ్గరికెళ్ళి కొందామని మీరు తోటకెళ్తే, ఆ రైతు కూడా 100 చెప్తాడక్కడ. అవును. ఎందుకంటే అది మనిషి నేచర్ అది. కరెక్ట్. ఎందుకంటే మనం రైతు దగ్గరికెళ్తే రైతు బార్గెయిన్ చేస్తాడు. రైతు మన దగ్గరికొస్తే మనం బార్గెయిన్ చేస్తాం. హ్మ్. దీనికి సొల్యూషన్ ఏంటి? ఆ ప్రైస్ ట్యాగ్. ప్రైస్ ట్యాగ్. ఎవడన్నా దాన్ని తీసుకొచ్చి ఒక జిప్ కవర్‌లో ఏసి దాని మీద ట్యాగ్ పెట్టేవాడు ఎవడన్నా ఉంటే, హ్మ్. మనం బార్గెయిన్ చెయ్యం. అవును. అది చేయగలగాలి. అప్పుడు ఫార్మర్స్ విల్ గెట్ హ్యూజ్ బెనిఫిట్స్ అండి. డౌటే లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చాలా ఫార్మర్ ఇవి అసోసియేషన్స్ ఉన్నాయి. మీరు చెప్పిన ఎఫ్‌ఈఓలు.
రైతు దారుల కంపెనీలు. ఉత్పత్తిదారుల కంపెనీలు రిజిస్టర్డ్ ప్రకారం ఉన్నాయి. ఉన్నాయి. అవన్నీ నిజంగా పనిచేస్తున్నాయా లేదండి. తెలుగు రాష్ట్రాల్లో? లేదండి. లేదు. యాక్చువల్‌గా సక్సెస్ రేట్ 10% కూడా లేదండి. కారణం ఏంటంటే హ్మ్. ప్రభుత్వాలు ఎంకరేజ్ చేస్తున్నాయి. హ్మ్. ఎంకరేజ్ చేసి మీరు కంపెనీలు పెడితే మీకు 30,00,000 దాకా మేము బెనిఫిట్ చేస్తాం 5 సంవత్సరాల్లో. మీకు అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, సబ్సిడీస్ ఇస్తాం అని చెప్పేసి ఎంకరేజ్ చేస్తున్నాయి. సో, చాలామంది ఫ్లోట్ చేస్తున్నారు. చేసేవాళ్ళు మంచోళ్ళే. మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. కానీ ఆ ఫ్లోట్ చేసిన తర్వాత ఎక్కడికెళ్ళాలి అనే ఆలోచన వీళ్ళ దగ్గర లేవు. ఇప్పుడు సపోజ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ విలేజ్‌లోకెళ్ళి ఇక్కడ ఎఫ్‌పిఓ ఉందండి. దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చేసుకోండి అని చెప్తాడు. ఏం చెప్తున్నాడు ఆళ్ళకి? ఈ సబ్సిడీస్ గురించే చెప్తున్నాడు. అవును. సో, వీళ్ళు ఎఫ్‌పిఓ ఫ్లోట్ చేసిన తర్వాత, కంపెనీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత, అరే! మనం పెట్టింది కంపెనీ. ఇది చేయాల్సింది బిజినెస్. మనం పండించే పంటను మనం అమ్ముకోగలగాలి అనే ఆలోచన వీళ్ళ దగ్గర లేదు. ఆ సబ్సిడీల కోసమే వీళ్ళు ఆగిపోతున్నారు. సో, ఈవెన్ దో వాళ్ళ ఇంటెన్షన్స్ ప్యూర్‌గా ఉన్నా కూడా, ఏం చెయ్యాలి అనే పరిస్థితులు తెలియక, ఏం చెయ్యాలో తెలియక, ఏం చేస్తే బావుంటది అట్లాంటోళ్ళందరూ మీ సార్ ఉద్దేశం మన ప్రకారం? కామన్ అవసరాలు తీర్చుకోవాలి ఫస్ట్. మనం పెట్టింది కంపెనీ. హ్మ్. రైతులందరినీ కలుపుకొని మనం పెట్టాం. దాంట్లో ఒక 5గురం డైరెక్టర్‌లుగా గ్రో అయ్యాం. సో, మన అవసరాలేంటి ఫస్ట్? మనం పండించడానికి కావాల్సిన ప్రతి అవసరం మన కంపెనీ మన రైతులకు తీర్చగలగాలి. ఎట్ బెస్ట్ పాసిబుల్ కాస్ట్‌లో. మిగతా ఖర్చులు బయట కన్నా మన రైతులు మనతో జాయిన్ అయితే మన ఖర్చులు తగ్గాలి. సో, ఇవన్నీ తీరుస్తూ మనం పండించిన పంటని బెటర్‌గా ఎక్కడ అమ్ముకోవాలి? ఆ బెటర్‌గా అమ్ముకుంటూ మనం 4 మెట్లెక్కిన తర్వాత ప్రాసెస్ చేసి ఎక్కడ అమ్ముకోవాలి? సో, ఇట్లా గ్రో అవుతూ రావాలనమాట. మన అంటే ఆదాయాలు ఎలా ఇప్పుడు సపోజ్ పెంచుకోవాలి? ఎగ్జాంపుల్ మన హ్మ్. తెలుగు రాష్ట్రాల్లో ఇట్లాంటి సిట్యుయేషన్ ఒక కొత్తగా ఏర్పాటు చేసిన రైతు ఉత్పత్తిదారుల సంఘానికి వచ్చిందనుకోండి. హ్మ్. వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి ఇప్పుడు? మీరు సీనియర్ గాబట్టి. మమ్మల్ని అప్రోచ్ అయినోళ్ళని మేము ఎంకరేజ్ అంటే మీరు చేస్తున్నామండి. మిమ్మల్ని అప్రోచ్ అయితే హ్మ్. మీరు హ్మ్. వాళ్ళకి దారి చూపిస్తారా? ప్రభుత్వాల సబ్సిడీస్ మనం 100% చేస్తున్నాం. మనం 30, 40 ఎఫ్‌పిఓస్‌తో కలిసి పనిచేస్తున్నాము. వాళ్ళకి హ్మ్. సపోర్ట్ చేస్తున్నాము. ప్రభుత్వాలు మనకు సబ్సిడీలిస్తాయి. ప్రభుత్వాలకు మనకు ఆ బెనిఫిట్స్ చేస్తాయని వెయిట్ చేయటం కాకుండా, మనం ఒక కంపెనీగా ఏర్పడ్డాం. ఇది బిజినెస్ ఎంటిటీ. మన అవసరాలు మనం ఎలా తీర్చుకోవాలి? ఎక్కడ మనం బెటర్ క్వాలిటీ ఇన్‌పుట్స్ తెచ్చుకోగలుగుతాము? మన పంటను ఎక్కడికి తీసుకెళ్ళి అమ్మితే మనం బెటర్ రేట్‌కి అమ్ముకోగలుగుతాము? అనే ప్రయత్నాలు సిన్సియర్‌గా మొదలెడుతూ హ్మ్. వాటికి ఎవడు సపోర్టింగ్ స్ట్రక్చర్ ఇస్తారో వాటిలోకి వెళ్ళిపోయి ఎంకరేజ్ వెళ్ళిపోవటమే. అంటే ఇవన్నీ చేయడానికి రైతుల్లో యూనిటీ గావాలండి. హ్మ్. సో, మన దేశంలో సన్న, చిన్నకారు రైతుల శాతమే ఎక్కువుంది. మేజర్ రైతులు వాళ్ళే. చిన్న చిన్న కమతాలు 2 ఎకరాలు, 3 ఎకరాలు, అవునండి. 5 అవునండి. ఎకరాలు. అవునండి. ఇగో 10 ఎకరాల పైన ఉంటే ఇంగ అతను పెద్ద గొప్ప అన్నట్లుంది పరిస్థితి. అవునండి. ఏంది ఈ చీలిపోయి మైక్రో ఫ్యామిలీస్ అయిపోయి పొలాలన్నీ చిన్న చిన్న సుమారు గట్లకే సుమారుగా పోయుంటది మన దేశంలో భూమి. అవును. సో, ఈ పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమైతాయా? అదే సార్ యాక్చువల్‌గా మేము ముగ్గురం అన్నదమ్ములమే. హ్మ్. మేము ముగ్గురం ఒక తాటి మీదే ఆలోచిస్తామంటే కుదరదది. హ్మ్. ఎందుకంటే నేను చేసే పని మా అన్నయ్యలిద్దరికీ నచ్చదు. వాళ్ళు చేసే పని నాకు నచ్చకపోవచ్చు. కానీ ఇన్‌స్టిట్యూషన్స్ వర్కౌట్ అవుతాయండి. ఎట్లా అంటే రైతు డైలీ ఆపరేషన్స్‌లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అవును. అతను వ్యవసాయం ఇన్‌స్టిట్యూషన్‌లో. అవును. తన పని తను నేర్చుకోవాలి. ఎవడైతే భుజాన మోస్తున్నాడో, ఈ భుజాన మోసేవాడికి ఒక విల్లుండాలి. ఏంటంటే మనం బతుకుతుంది సమూహంలో. మనం బతకాల్సింది వీళ్ళ ప్రయోజనాలు కాపాడటానికి. సో, ఆ కాంప్రమైజింగ్ నేచరు, సో, ఆ మిగతా వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగే బోర్డ్‌ని కన్విన్స్ చేసుకోగలిగే నేచర్ ఉంటే, రైతుకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటూ వెళ్తే సరిపోతది. హ్మ్. ఇప్పుడు 1000 మంది రైతులున్నారు నా దగ్గర. 1000 మంది ఆలోచనలు తీసుకొచ్చి ప్రతిదానికి 1000 మందిని కూర్చోబెట్టి నేను అడగను. ఒక ఐదుగురు బోర్డ్ ఉన్నాం. ఆ బోర్డ్ కూర్చుంటాం. ఇది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటాం. ఐదుగురు సలహాలు తీసుకుంటాను. సో, నా డెసిషన్ నేను చెప్తాను. అందరూ కలిసి ఒక తాటి మీదకొస్తాం. ముందుకెళ్ళిపోతాం. ఈ ఐదుగురిని కన్విన్స్ చేయడం ఈజీయే. కానీ ఈ ఐదుగురిలో కూడా డిఫరెంట్ ఒపీనియన్ వస్తది. అవును. ఆబ్వియస్‌లీ వస్తది. కానీ ఎవడైతే భుజానెత్తుకొని ముందు నుంచున్నాడో, వాడు అల్టిమేట్‌గా యెస్. ఇది నాది కాదు. నలుగురి కోసం నేను చేస్తున్నాననే విల్ పవర్ ఉంటే గనక డెఫినిట్‌గా సో, ముందుకెళ్ళిపోతాడు. మీరేమన్నా ఇట్లాంటి వాళ్ళకి ఒక ట్రైనింగ్ లాంటిది గాని ఏదన్నా ఇస్తున్నానండి. ఓరియంటేషన్ యాక్చువల్‌గా నన్ను ప్రోగ్రామ్స్ చాలా గాని మంది అప్రోచ్ అయ్యారు. చేస్తున్నారా? 'శ్రీకారం' మూవీ వచ్చిన తర్వాత గానీ, హ్మ్. నాకు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ తీసుకున్న తర్వాత గానీ, నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయిన వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, ఐఐటీస్‌లో చదువుకున్న వాళ్ళున్నారు. వీళ్ళందరికీ నేను ఒక 1 మంత్ నా దగ్గర పని చేసేయాలండి మీరు హ్మ్. అని చెప్తాను. నా దగ్గర పని చేయడానికి ఉన్నవాడికి ఈ కష్టాలన్నీ తెలుసుకునేలాగానే ప్రయత్నం చేస్తాను. ఆ మిలిటరీ సో, రూల్స్ అక్కడ ప్రకారం వాళ్ళకంతా చేస్తాను. ఫుడ్డు, అదే. అకామిడేషన్ ఇస్తారా మీరు? ఫుడ్, అకామిడేషన్ ఇస్తాము. హానరోరియం ఇస్తాం మళ్ళీ హుహు. ఉండటానికి. ఓకే. వీడు పారిపోయేలాగానే ప్రయత్నం చేస్తాను నేనైతే. ఎందుకంటే హ్మ్. అగ్రికల్చర్‌లో కష్టాలున్నాయి. ఆ కష్టాలు ఓకే. ముందు వాళ్ళు తెలుసుకోవాలి. ఓకే. ఆ ఇదేదో సినిమాలో ఏదో మీరన్నారు కదా! 'సిద్ధార్థను' సినిమాలు 'శ్రీహరి' కాదండి. ఆహా! సినిమాలు ఆ ఇప్పుడున్న వ్యవసాయం ఆ! చేయమంటాడే.
త్రిషానిచ్చి పెళ్లి చేయడానికి. అవును. 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 అట్లాంటి నువ్వొస్తానంటే నేనొద్దంటాను. నువ్వొస్తానంటే నేనొద్దంటాన టైప్ ఆ! ట్రైనింగ్ ఇస్తారు మీరు. అవును. ఓకే. ఏంటంటే హ్మ్. ఆ కష్టాలన్నీ తెలుసుకుంటే డెఫినిట్‌గా చాలా ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటది హ్మ్. జర్నీ. అట్లా ఎక్కువ మంది మీ హ్మ్. దగ్గరికి ట్రైనింగ్‌కొచ్చేవాళ్ళు ఎంతకాలం ఉంటారు? ఎంతమంది పారిపోతారు? పారిపోయే వాళ్ళే ఎక్కువుంటారు. హ్మ్. నేను ముందు అదే జెప్తాను. మీకు నిజంగా ఎఫ్‌పిఓస్ చేయాలని ఉంటే, మీరు నిజంగా ఈ 'లక్ష్మీ నరసింహ', 'శ్రీకారం' మూవీలో లాగా మీరు ఎదగాలనుకుంటే నేల మీదకి రండి. 'శ్రీకారం' అనేది సినిమా. ఇది రియల్. ఈ రియాలిటీలో చాలామంది క్వెషన్ అడుగుతుంటారు. సార్ మాకు ఎనకాల జాబ్ ఉంది. ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని 1,50,000 వస్తున్నాయి. జాబ్ మానేయాలి. వ్యవసాయం చేయాలని ఉంది. జాబ్‌లోనేమో విపరీతమైన టెన్షన్స్ ఉన్నాయి. వ్యవసాయం బెటర్‌గా ఉంది. పీస్‌ఫుల్‌గా బతకొచ్చు కదా! అనిపిస్తుంది. ఏం జర్నీ తీసుకోమంటారని. సో, నువ్వు బలంగా ఒక నిర్ణయం తీసుకో. జాబ్‌లో టెన్షన్స్ ఉన్నాయని వ్యవసాయంలోకొస్తున్నావా? వ్యవసాయంతో లేదంటే మోజు, ఇంట్రెస్ట్. వ్యవసాయంలో ఏదున్నా గూడా భరిస్తా అని వస్తున్నావా? ఇది డిసైడ్ అవ్వు ఫస్ట్. నువ్వు క్రాస్ రోడ్స్‌లో ఇంకా ఆలోచన చేస్తుంటే మాత్రం గో ఫర్ ది జాబ్. ఎందుకంటే వ్యవసాయం నీకేమీ రొమాంటిసిజం లేదు. అవును. కష్టం ఉంది దీంట్లో. బట్ ఇఫ్ యూ ఫీల్ అగ్రికల్చర్ ఈజ్ మై ఫ్యూచర్ అనుకుంటే నువ్వు వచ్చే దారిలో నువ్వెక్కిన కొమ్మ ఎనక నరికేసుకొని ముందుకు దూకు. నీకు ఎనక దారి ఉండకూడదు. యూ టర్న్ ఉండకూడదు. సో, అప్పుడు యూ విల్ ఎంజాయ్ ది అగ్రికల్చర్ అని చెప్తాను నేను. ఎందుకంటే దీంట్లో ఇన్‌కమ్ అనేది రెగ్యులర్ ఇన్‌కమ్ కాదు. అవును. ఫ్లోటెడ్. సీజనల్ ఇన్‌కమ్ అది. హ్మ్. ఎట్ ది సేమ్ టైమ్ ఫిజికల్ కష్టాలుంటాయి. అవి నిన్ను స్టిఫ్ చేస్తాయి. యాక్చువల్లీ మెంటల్లీ, ఫిజికల్లీ నిన్ను స్టిఫ్ చేస్తాయి. బట్ ఏంటంటే వాటన్ని యాక్సెప్ట్ చేసి రాగలిగితే దేర్ ఈస్ ఎ నీడ్ ఉంది. రండి అని చెప్తాను. కొంతమంది ఉన్నారు అద్భుతాలు చేస్తున్నారు. కోట్లు, 10 కోట్లు టర్నోవర్ చేస్తున్నారు ఎఫ్‌పిఓస్‌తో. ఇది ఎమర్జింగ్ కాబట్టి మేబీ ఒక డికేడ్ తర్వాత మనం ఈ సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా అంటే వీళ్ళందరూ కొంత చూస్తాం. బ్యాకప్ అమౌంట్ అనేది అవసరమా ఈ రంగంలోకి దిగడానికి? ఆబ్వియస్‌లీ అవసరమవుతాయండి. ఎంత ఎందుకంటే అవసరమైతది? మినిమమ్ నేననేది. ఉమ్మడి అవసరాలన్నీ తీర్చుకోగలగాలి కదా! హ్మ్. మనం స్టార్ట్ చేసే జర్నీలో మనం ఏది చేయాలన్నా రైతులందరి అవసరాలు అట్‌లీస్ట్ అంటే తీర్చుకోవాలి కదా! మినిమమ్ ఇంత ఎంతో ఉంటది గదా! మినిమమ్ మనం చేసే ఎకరేజ్‌ని బట్టండి. ఒక 100 ఎకరాల్లో ఒక 100 చేయాలనుకోండి. ఎకరాల్లో వ్యవసాయం చేయాలంటే ఒక 20, 25 లక్షలు ఉండాలి ఖచ్చితంగా. బ్యాకప్. ఆ 25 లక్షలు మనం రైతుల దగ్గర నుంచి పోగు చేస్తున్నామా? లేదంటే ఫస్ట్ వీళ్ళు మన మాట ఇనరు అని చెప్పేసి మనమే పెడుతున్నామా? అనేది మ్యాటర్. మీరెలా జేశారు? మీరే పెట్టారా? నేను ఒక 2,00,00,000 ఇన్వెస్ట్ చేశాను నా పర్సనల్ మనీ. మీ పర్సనల్ మనీ. ఓహ్! ఆ మనీ నేను ఇంట్రెస్ట్‌తో సహా వెనక్కి తీసుకుంటానికి మాత్రమే అర్హుడిని. హ్మ్. నేను ఇన్వెస్ట్ చేశాను కదా! అని కంపెనీ అంతా నాదవ్వదు. అవును. రైతులు ఒక 70,00,000 రైజ్ చేసి ఇచ్చారు. హుహు. ఇప్పుడు వర్కింగ్ క్యాపిటల్ బయట నుంచి లోన్స్ తీసుకున్నాము. 40,00,00,000 టర్నోవర్ చేస్తున్నాం ప్రస్తుతం. ఓకే. ఈ 40,00,00,000 టర్నోవర్‌లో మీకెంత బెనిఫిట్ ఒస్తాంది? అంటే ఐ మీన్ మాకు కంపెనీగా ఎంత బెనిఫిట్ కంపెనీకి. కంపెనీగా ఎంత బెనిఫిట్ వస్తుంది అంటే లైక్ ఒక 3, 4% మార్జిన్స్ ఉంటాయి. ఓకే. బట్ రైతులకి హ్మ్. కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. నెలకి ఒక సంవత్సరానికి ఒక 3, 4 కోట్లు ఓవరాల్‌గా మీ ఫార్మ్‌లో ఉన్న రైతులకి బెనిఫిట్ చేయగలుగుతున్నాం. మీ దాంట్లో ఉన్న రైతులకి, మెంబర్స్‌గా ఉన్న ఆ! రైతులకి 3, 4 కోట్లు ఏడాదికి. డెఫినిట్‌గా. ఓకే. సో, ఇంకోటి ఒక దురదృష్టకరంగా చెప్పాలా దీన్ని. దేశానికి అన్నం బెడుతున్న రైతుకు ఈరోజు రైతు ఎవడన్నా వ్యవసాయం మీరన్నట్లు ఎవరన్నా ప్యాషన్‌తో నిజంగా ఏమొద్దు రైతు పండిద్దామని వస్తే కనీసం పిల్లనివ్వట్లేదండి లక్ష్మీనరసింహరావు గారు. దౌర్భాగ్యం అనుకోవాలండి. ఇదేంటంటే హ్మ్. మన దేశంలో అంటే వ్యవసాయం ఒకటే కాదండి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ తక్కువ. వాడు చేసే పనిని బట్టి వాడికి రెస్పెక్ట్ ఇస్తూ వస్తుంటాం. మీరు ఒక 30 సంవత్సరాల క్రితానికెళ్తే యాక్చువల్‌గా వ్యవసాయానికి ఆ డ్యూ రెస్పెక్ట్ దొరికేది. ఇంక రైతుకి ఉన్నది అవును. రెస్పెక్ట్ ఎవరికి ఉండేది కాదు. అవును. నేను చాలా మందికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాను. మా అమ్మగారికి మ్యారేజ్ చేయాల్సొచ్చినప్పుడు మా తాతగారి ఊరు మునుసు. ఆయనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకతనేమో మద్రాస్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ ఆఫీసర్. రెండోది మా నాన్న. ఆయన మా నాన్నకిచ్చాడు. ఆయన థియరీ ఏంటంటే ఆ రోజున ఆ పొలముంది. కస్టమ్స్ ఆఫీసర్‌కి 2 ఎకరాలే ఉంది. హ్మ్. మా నాన్నకి పంచుకున్న 15 ఎకరాల దాకా వస్తది ఈయనకి. సో, పోషిస్తాడు. ఆడికి ఉద్యోగం పోతే ఏం పోషిస్తాడు. అప్పుడు అలాగే అట్లా ఉండేది. ఉండేదిలే ఆలోచన. ఎందుకంటే ఉద్యోగాన్ని చాలా చులకనగా 2, 3 చూసేవాళ్ళు. సంవత్సరాలకోసారి పంట అమ్ముకునేవాడండి రైతు. అవునవునవును. పంట అమ్ముకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అవును. వాళ్ళ కన్జంప్షన్ మొత్తం ప్రకృతిలోంచే వాళ్ళకొచ్చేస్తూ ఉండేది. ప్రతిదీ పండించుకునేవాళ్ళు. ఈ ఆదాయం ఉండేది. అంటే అందుకని అంటారు యాక్చువల్లీ మేము చిన్నప్పుడు చెప్తూ ఉండేవాళ్ళనమాట. రైతుల దగ్గర ఒక స్లోగన్ చెప్తారు. రైతనేవాడు ఈ గుప్పిళ్ళతో తీసుకెళ్ళి చల్లి విత్తనాలు బస్తాలతో పట్టుకొచ్చుకుంటాడురా అని. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. లేదు. దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ డిస్కస్ చేద్దాం అవి. ఈ రెస్పెక్ట్ అనేది ఇప్పుడు రైతు మీరన్నారు రైతుకి పిల్లనిచ్చేవాళ్ళు లేరని. లేరు ఓ నిజంగానే. రైతు కూడా ఇవ్వడండి.
హ్మ్. ఆ! ఇది కూడా ఒక విషాదం. రైతు కూడా కూతుర్ని ఆ విషాదం. రై కారణం ఏంటంటే హ్మ్. కష్టం. కష్టం. ఇప్పుడేంటి నష్టం. రైతనేవాడు ఖచ్చితంగా అప్పుల్లోనే బతకాల్సొస్తుంది. వాడేంటంటే 6 కాలం అప్పు చేసి పండిస్తున్నాడు. ఎకనామిక్స్‌లో ఇన్‌కమ్ ఒకటుంది ఇన్‌కమ్ గదండీ! ఇన్‌కమ్ ఒక్కసారే వస్తది. ఆ ఇన్‌కమ్ రాంగాల్నే ఈ అప్పంతా తీరుస్తాడు. మళ్ళీ అప్పు చేసి పండించడం మొదలెడతాడు. సో, భారతీయ వీడు రైతు అప్పుల్లోనే బతుకుతున్నాడు. నా భార్ కూతుర్నిచ్చినా గూడా కష్టపడాల్సొస్తది అదే గదా! అన్న భారతీయ హ్మ్. రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో ఆ! పెరిగి, అప్పుల్లో కానీ చనిపోతాడు. మీకొక ఇంట్రెస్టింగ్ లాజిక్ జెప్తా ఇక్కడ. హ్మ్. ఒక 10 ఎకరాలు ఉన్నవాడికి పిల్లనివ్వట్లే వ్యవసాయం ఇవ్వట్లేదు. చేసేవాడికి. ఇవ్వట్లేదు. ఇక్కడ 10 ఏళ్ళకో, 25 ఏళ్ళకో ఉద్యోగం చేసేవాడికి అటెండర్‌కి గూడా పిల్లనిస్తున్నాడు. ఇస్తున్నారు. అవును. సో, వాడికి రెగ్యులర్ ఇన్‌కమ్ గదా! బతికేస్తది గదా! నీడన అని. కానీ ఈ 25 ఏళ్ళు, 30 ఏళ్ళు సంపాదించేవాడి జీవితం దేనికెళ్తదో తెలుసా? కష్టపడి ఒక 20 ఐదు సంవత్సరాలు. 5,000, 5,000, 5,000, ఒక 10,000 కూడబెట్టుకొని ఓ 10 సంవత్సరాలు ఊర్లో ఎళ్లి మళ్ళీ ఎకరం ఒక పొలం ఎకరం కొంటాడు. పొలం కొంటాడండి. అవును. ఆడికి 10 ఎకరాలు దాన్ని ఉంటదక్కడ. గొప్పగా చూస్తారు మళ్ళీ. అవును. మావోడు ఒక ఎకరం అవును. కొన్నాడు అవును. పొలము అని అవును. మళ్ళీ దాన్ని గొప్పగా అవును. చెప్పుకుంటారు. ఎగ్జాక్ట్‌లీ. అది ఈ ఇట్లాంటి అది సిట్యుయేషన్ హ్యూమన్ ట్రెండ్ అది. అవును. ఇది అంటే దీన్ని ఇది పోదా ఈ ట్రెండ్ ఇప్పట్లో? పోతదండి. హ్మ్. ఖచ్చితంగా అగ్రికల్చరు వ్యవసాయం ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగినా, హ్మ్. ఎంత ఏఐ వచ్చినా, హ్మ్. ఏది జరిగినా హ్మ్. ఎండ్ ఆఫ్ ది డే తినే పనుకోవాలి మనం. అది కరెక్టే అండి. అది సో, మీకు ఏ పండించే వాడికి హ్మ్. వాల్యూ పెరుగుతది. పండించే పంటకి వాల్యూ పెరుగుతది. హ్మ్. సో, మనకున్న జీవనదులకి, ఫెర్టైల్ సాయిల్స్‌కి వెదర్ కండిషన్స్‌కి, ఈ ప్రపంచానికి మనం ఫుడ్ పెడతాము అని, పెట్టబోతున్నామని నేనైతే బలంగా నమ్ముతాను. ఆ పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు వ్యవసాయం చేసేవాడి క్రేజ్ వేరే ఎళ్ళిపోతది వాళ్ళకి. కాదండి. ఇందాక ఏఐ అన్నారు గదా! హ్మ్. ఇప్పుడు ఏఐ వచ్చి చాలా మంది జాబ్స్ పోతున్నాయి. నిజంగానే. అది చాలా మనకు తెలియని, మనకు అంతు చిక్కని ఒక క్రైసిస్ అయితే నడుస్తుంది. అవును. ఈ జాబ్స్ పరంగా. అది ఏఐ గావచ్చు, ఆర్థిక మాంద్యం గావచ్చు, వాటెవర్ ఇట్ మే బి. ఈ పరిస్థితుల్లో ఇట్లాంటి ఉద్యోగాలు కోల్పోయిన వారి ముందున్న బెస్ట్ ఆప్షన్ ఏమని జెప్తారు మీరు? ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఆప్షన్స్ ఉంటాయి. హ్మ్. ఒకసారి వ్యవసాయాన్నే చేసుకోవాలనేది ఆప్షన్ అయితే గనక నిస్సంకోచంగా చేసుకోవచ్చు. ఇనీషియల్‌గా మీకు ఆ ప్రాఫిట్స్ తక్కువుంటాయేమో గానీ, బట్ అలైడ్ యాక్టివిటీస్‌లోకి గనక వెళ్ళగలిగితే, బలంగా వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేర్ ఆర్ మోర్ ఆపర్చునిటీస్. సో, వాళ్ళకి వ్యవసాయం ఒక బెస్ట్ ప్రత్యామ్నాయంగా వ్యవసాయంతో పాటు అలైడ్ యాక్టివిటీస్‌లోకి అలైడ్ కూడా వెళ్ళాలి. యాక్టివిటీస్ దానికి సంబంధిత ఉత్పత్తుల్ని దాన్ని చేయడం, వీటిని ప్రాసెస్ వాల్యూ జేయడము. ఎడిషన్ చేసి అమ్మటం గానీ, అవును. లేదంటే అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ అంటే ఇది పౌల్ట్రీ అంటే గానీ, డైరీ అంటే హ్మ్. గానీ, ఇలాంటి వాటిల్లోకి వెళ్ళటం గానీ అయితే ఖచ్చితంగా యూ కెన్ ఇప్పుడు మేక్ ఇట్. వ్యవసాయంలో 2 రకాల పద్ధతులున్నాయి. ఆధునిక వ్యవసాయము, సాంప్రదాయ వ్యవసాయం. మీ అబ్జర్వేషన్‌లో ఏది బెస్టు? ఏది రైతుకు సేఫు అండ్ బెనిఫిట్? సార్ అసలు వ్యవసాయమే బెస్ట్ అండి. హ్మ్. వ్యవసాయం అంటేనే అదొక నోబుల్ కాజ్. నేనదే జెప్తాను. యాక్చువల్లీ కొంతమంది ఏంటి తయారవుతున్నారు. ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఆర్గానిక్ వ్యవసాయం, వ్యవసాయం. హ్మ్. కెమికల్ ఓకే. వ్యవసాయం. అవును. ఈ ప్రకృతి వ్యవసాయం జేసేవాడు ఆర్గానిక్ వ్యవసాయం జేసేవాడినే తిడతాడు. హ్మ్. అది తప్పండి. ఆర్గానిక్ వ్యవసాయం జేసేవాడు కెమికల్ కెమికల్ వ్యవసాయం జేసేవాడిని తిడతాడు. హ్మ్. ఇదేమవుతుందంటే అసలు వ్యవసాయమే నోబుల్ కాజ్ అండి. అది ఏ రకమైనదైనా. ఆ! మీకు సింపుల్ థియరీ చెప్తాను. డిఫరెన్సెస్ చెప్తాను మీకు. హ్మ్. ప్రకృతి వ్యవసాయం అంటే ఏంటి? చే ఏం గింజలేసే చేను దున్ని హ్మ్. గింజ పెట్టుకోవడానికి ముందు సపోజ్ జరిగే ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. హ్మ్. ఒకప్పుడు మన తాతల కాలంలో ఎద్దులతో అరక దున్ని, ఇంటి దగ్గరున్న పెంట మన్ను తీసుకెళ్ళి చేలో చిమ్మి, అవును. ఏది నైట్రోజన్, ఫాస్ఫేట్ కోసం దాన్ని చేనుని సిద్ధం జేసుకునేవాళ్ళం. అవును. ఎద్దులతో అరక దున్నేవాళ్ళం, పెంట మన్ను జిమ్మేవాళ్ళం. దీన్నే ప్రకృతి వ్యవసాయం అంటున్నారు. అవును. నేచురల్ ఫార్మింగ్ అంటున్నారు. తర్వాత కాలంలో ఎద్దులు కరువైపోయినియి. ఈ పెంట మన్ను ఇంటి దగ్గర క్యాటిల్ లేవు పశువులు గాబట్టి అవును. పశువుల మన్ను గూడా అవును. తగ్గిపోయింది. ఏం జేస్తున్నారు? ట్రాక్టర్లతో ట్రాక్టర్‌తో దున్ని అవును. వర్మి కంపోస్ట్ అని జెప్పేసి కాన్సెప్ట్ ఒచ్చింది. హ్మ్. ఇది తీసుకెళ్ళి జిమ్ముతున్నాడు. వీడు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. ఈ ప్రకృతి వ్యవసాయం చేసినోళ్ళని అడిగితే గనక వర్మి కంపోస్ట్ విషం అంటాడు. హ్మ్. ఇది ఆర్గానిక్ ఫార్మింగ్. సో, ఈ వర్మి కంపోస్ట్ కూడా కాకుండా ఆ ఫెర్టిలైజర్‌ని ఏదైతే ఫాస్ఫేట్‌ని, నైట్రోజన్‌ని కెమికల్ ఫెర్టిలైజర్ ఇస్తున్నారు. డీఏపీ. అదొచ్చేసరికి డీఏపీ, యూరియా ట్రాక్టర్‌తో దున్ని కెమికల్ ఫెర్టిలైజర్ ఏస్తున్నాడు. అది కెమికల్ ఫార్మింగ్. 3 కరెక్టే. మనం యాక్సెప్ట్ చెయ్యాలి. 2 టన్నుల కంపోస్ట్ ప్లేస్‌లో 400 కేజీలు వర్మి కంపోస్ట్ ఏస్తున్నాడు. 400 కేజీల వర్మి కంపోస్ట్ ప్లేస్‌లో 50 కేజీలు ఒక యూరియా మూట. ఏస్తున్నాడు. అవును. 3 కరెక్టే. హ్మ్. కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడ జరుగుతుందంటే, ఒక ఫాల్స్ నోషన్‌లో ఎక్కువేస్తే ఎక్కువ పండుతది అనే నోషన్‌లో ఈ కెమికల్ ఫెర్టిలైజర్ యూజ్ చేసే అతను ఓవర్ డోసేజ్‌కెళ్తున్నాడు. హ్మ్.
దానివల్ల భూమి పాడైపోతుంది. అవును. భూమి పాడైపోయేసరికి ఇంకా ఓవర్ డోసేజ్ చేస్తున్నాడు. అది తప్పు. అంతేగాని అసలు వ్యవసాయమే తప్పంటే వాడు బూతు చేస్తున్నాడంటే ఎట్లా? ఆ ఓవర్ డోసేజ్‌ని, ఈ హజార్డ్‌నెస్ క్రియేట్ చేసే ఈ సింథటిక్ కెమికల్స్‌ని యూజ్ చేయడం గనక తగ్గిస్తే హ్మ్. అగ్రికల్చర్ విల్ బి ఆబ్వియస్లీ ఫైన్. 3 మంచియే. ఇప్పుడు మీరు చేస్తున్నది స్మార్ట్ ఫార్మింగ్ అని హ్మ్. చెప్పొచ్చా? హ్మ్. మీ ఆధునిక వ్యవసాయాన్ని ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? ఆధునిక వ్యవసాయం అని చెప్పొచ్చు. మీరు. మేమే 4 విభాగాలుగా పనిచేస్తామండి. ఒకటి ఓకే. ఇన్‌పుట్ సప్లై సిస్టమ్. రైతుకి కావాల్సిన ప్రతిదీ హ్మ్. క్వాలిటీ, ఫేక్ కాని కెమికల్స్‌ని గాని, ఫెర్టిలైజర్‌ని, సీడ్స్‌ని బేసికల్లీ ఇవన్నీ రైతుకి సప్లై చేస్తాం విత్ అగ్రోనమీ. ఓకే. మేము రైతుకు తెలియకుండానే హజార్డ్ కెమికల్స్‌ని అవాయిడ్ చేసేస్తాం. ఓకే. హాని కలిగించే కెమికల్స్ మేము వాడం. మేము పండించిన పంటని గనక టెస్ట్ చేస్తే కెమికల్ రెసిడ్యూ ఫ్రీ వస్తది. సో, ఇది ఇన్‌పుట్ సప్లై. ఓకే. రెండోదొచ్చేసి కస్టమ్ హైరింగ్ సెంటర్ అనమాట. ఏమంటే హ్మ్. అన్ని చిన్న చిన్న కమతాలయిపోయినాయి. ఇందాక మీరన్నారు గదా! హ్మ్. ఈ గట్లకే ఎక్కువ బోతుంది అవును. అని జెప్పేసి. సో, ఈ చిన్న చిన్న కమతాలయిపోతున్న రైతులకి మనదేందంటే మన వారసత్వ సంపదగా భూమిని ట్రీట్ చేస్తాం గాబట్టి, అవును. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి పంచిస్తారు. ఇప్పుడు అమెరికాలో ఉన్నవాడికి గూడా పొలం ఇస్తాడిక్కడ. అవును. ఆ! అవసరం సో, లేకపోయినా జనరేషన్ బై జనరేషన్ పొలాన్ని స్ప్లిట్ అయిపోతా ఉంటది. అవును. సో, గట్లు ఏర్పడతానే జాబ్ ఉంటాయి. సో, ఈ చేసుకుంటున్నా ప్రాసెస్‌లో 2 ఎకరాలు, 3 ఎకరాల రైతుకి అగ్రికల్చర్ మిషనరీ ఆఫర్ చేసే పరిస్థితి ఉండదు. అవును. సో, మేము ఆ మిషనరీ రైతులకి రెంటల్‌కిస్తాం. సో, లేబర్ కాస్ట్ రెడ్యూస్ చేయడానికి, ప్రొడక్షన్‌లో యూనిఫార్మిటీ తీసుకురావడానికి ఈ మిషనరీస్ ఏది అవసరమైతే అది డ్రోన్స్, హార్వెస్టర్స్ రైతులకు రెంటల్‌కిస్తాం. హ్మ్. మూడోది పండించిన పంటని ప్రొక్యూర్ చేసి, అగ్రిగేట్ చేసి హ్మ్. అమ్ముతూ ఉంటాం అన్నమాట. నాలుగోది ప్రాసెసింగ్ అండ్ బ్రాండింగ్ ఇప్పుడు మొదలెట్టబోతున్నాము. పండించిన పంట ముడి సరుకుగా గ్రామం దాటి రాకూడదు. అది వాల్యూ ఎడిషన్ సంతరించుకొని ఎండ్ ప్రొడక్ట్‌గా విత్ ఎంఆర్‌పీ ట్యాగ్‌తో కన్స్యూమర్‌కి రీచ్ అవ్వాలి అనేది మా అల్టిమేట్ గోల్. దాన్ని ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఇది చేస్తే సెట్ అవుతది. మల్టీ క్రాపింగ్ చేస్తున్నారా మీరు? లేకపోతే మల్టీ క్రాపింగ్‌లో గూడా ఇంటర్ క్రాపింగ్ లాంటి ఇంటర్ ప్రయోగాలేమైనా? క్రాపింగ్ ఏం మేము వెళ్ళట్లేదండి. ఒక 6 క్రాప్స్ మేము హ్యాండిల్ చేస్తున్నాము. ఓకే. ప్యాడీ, బ్లాక్ గ్రామ్, గ్రీన్ గ్రామ్, గ్రౌండ్ నట్, చిల్లీస్, హ్మ్. మేజ్ ఇవి ఓకే. హ్యాండిల్ చేస్తున్నాం ప్రస్తుతం. ఓకే. మీకు ప్రధానమంత్రి అవార్డు ఇచ్చారు. హ్మ్. సో, అంటే ఎలా ఎలా ఫీల్ అయ్యారు మీరు? దాన్ని మీరు ఎట్లా ఎట్లా అదొక తీసుకున్నారు? అదృష్టం అండి హ్మ్. యాక్చువల్‌గా. మన హ్మ్. దేశంలో ఏంటంటే మధ్య తరగతి కుటుంబాల్లోంచి వచ్చినోళ్ళం మనం. అవును. మూడొంతుల మంది మన దైనందిన జీవితంలో డైలీ నీడ్స్ కోసమే మనం కష్టపడాలి. అవును. మనకుంటది దేశం కోసం అవును. పనిజేయాలని. కానీ మనం ఉద్యోగాలు వదిలేసి కొంతమందికి నాలాంటోడికి కొంత అవకాశం దొరుకుతుంది. ఇంట్లో చిన్నోడిని అవ్వటం వల్ల, ఆ బాధ్యతలు అన్నలు తీసుకోవటం వల్ల, ఉద్యోగం మానేసి ఎప్పుడైతే నా ప్యాషన్‌ని ఫాలో అవుదామని నేను స్టెప్ ఇన్ అయ్యానో అగ్రికల్చర్‌లోకి, దట్ ఈస్ వేర్ మై లైఫ్ యాక్చువల్లీ స్టార్టెడ్. దేశ ప్రధాని కూడా భుజం తట్టి, "బౌత్ బఢియా బేటా! వన్ డే ఐ విల్ కమ్ అండ్ సీ యువర్ సక్సెస్" అన్నాడంటే అంతకన్నా ఏం కావాలి చెప్పండి? దేశ అధినేత మనను భుజం తట్టి ప్రోత్సహించగలిగాడంటే ఎంత ఎనర్జీస్ ఇస్తాయి. ఇవాళ రోజు నేను ఎదుగుతున్న క్రమంలో నన్ను ఎంకరేజ్ చేసినాళ్ళు సింహభాగం ఆబ్వియస్‌లీ నరేంద్ర మోడీ గారికివ్వాలి. సో, అదొక అదృష్టంగా నేను భావిస్తాను. ఇప్పుడు హ్మ్. ఈ మీరు ఈ డ్రోన్ టెక్నాలజీ అవన్నీ వాడతారా? మీరు ఈ వాడతాను. నా ఫార్మింగ్‌కి? దగ్గర సో, సర్టిఫైడ్ మీరు పైలట్స్ ఉన్నారు. సర్టిఫైడ్ పైలట్స్ ఉన్నారు. సో, అవన్నీ మీరు సొంతంగా సమకూర్చుకున్నారా? లేకపోతే ఎట్లా రెంట్ బేస్డ్ ఎట్లైనా తెచ్చుకుంటారా? సొంతంగా సమకూర్చుకున్నయున్నాయి. ఓకే. నీడ్ ఉన్నప్పుడు బయట నుంచి కూడా అంటే మీరు తెచ్చుకుంటాం. మీ ఫార్మింగ్‌లో ఆర్గానిక్ ఇట్లాంటివి వాడతారా? లేకపోతే డీఏపీ, పొటాష్ మామూలు అన్నీ యాక్చువల్‌గా మేము ఆర్గానిక్ ఫార్మింగ్ గూడా చేస్తాం. ప్రకృతి వ్యవసాయం. కాకపోతే ఓకే. దాన్ని ఒక సెపరేట్ వింగ్‌గా పెట్టి హుహు. దాన్ని అంటే అభివృద్ధి చేస్తాం. ప్రకృతి వ్యవసాయంలో పర్టిక్యులర్‌గా ఏమన్నా దానికి డిమాండు ఎట్లుంది? దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేస్తున్నారు మీరు? ప్రకృతి వ్యవసాయంలో డిమాండ్ ఉందండి. బట్ రైతులైతే రాలేరు. హ్మ్. ఎందుకంటే ఇన్‌కమ్ స్టాండర్డ్స్ ఆ స్థాయిలో లేవు కాబట్టి. హ్మ్. బట్ సెకండరీ ఇన్‌కమ్ ఉన్నారు. 100% ప్యాషనేట్‌గా ఉన్నవాళ్ళు గనక దాంట్లోకొస్తే మార్కెట్ క్రియేట్ చేసుకోగలిగితే మంచిగానే ఉంది. ఇప్పుడు మేము చేసే దాంట్లో మా సెపరేట్ వింగ్ అది ఇంకో ఎఫ్‌పిఓ ఎస్టాబ్లిష్ చేసాం. హ్మ్. తోట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ అని. నా స్నేహితుడు దాన్ని లీడ్ చేస్తూ ఉంటాడు. యాజీతో కలిసే పని చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఎవరైనా ఆ హ్మ్. పద్ధతుల్లో పండించే రైతులు వాళ్ళ ఉత్పత్తి చేసినవి కొంటాం. అప్రోచ్ మేము కొంటుంటాం. మీరు కొంటారా? కొంటాం. డైరెక్ట్‌గా మిమ్మల్ని అప్రోచ్ అయితే? రైతులకు బెటర్ రేట్ ఇస్తాము. కేజీకి రూ. 70, రూ. 80 ఇచ్చుకొని దాన్ని మళ్ళీ రీమార్కెట్ చేసి అమ్ముతూ ఉంటాం. ఈ డిజిటల్ యాప్స్ చాలా వచ్చాయండి ఈ హ్మ్. ఫార్మింగ్ గురించి. సో, వాటిలో ఏంటి బెస్టు మీకేమన్నా సజెస్ట్ డిజిటల్ చేస్తారా? యాప్ అంటే ఏ యాప్స్ అంటారు మీరు అంటే ఈ ఉద్దేశ్యం? ఈ పొలాల్లో మీకు ఏ పంటకి ఏ తెగులుందో ఈ యాప్ ద్వారా స్కాన్ చేస్తే గుర్తించొచ్చు. లేదా హ్మ్. దీన్ని చేస్తే మేము చెప్తాం దానికి ఏ మందులెయ్యాల. కొంతమేర బెటర్ ఉపయోగం ఉందండి. సో, ఉన్న కొన్ని 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 బెస్ట్ యాప్ మీ అనుభవంలో మీరు ఫీల్ అయింది ఏదన్నా ఉందా? బెస్ట్ యాప్ రైతులకు ఉంది. అది క్లోజ్ అయిపోతుంది. కంపెనీ క్లోజ్ అయిపోయింది. ప్లాంటిక్స్ అని ఒక యాప్ ఉంటది. ఆ! సో, సీఈఓ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అనేది క్లోజ్ అయిపోయింది. ఆ ఎందుకండి? కంపెనీ క్లోజ్ చేసేసి నమ్మేసుకొని ఎళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు?
దే సోల్డ్ ఔట్ అన్నమాట యాక్చువల్ కంపెనీలు స్టార్టప్ కంపెనీస్ కదండీ! హుహు. అక్కడ నమ్మేసుకొని ఎళ్ళిపోయారు. ఏంటంటే ఈ యాప్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఓకే. ఆబ్వియస్‌లీ రైతుకి తను తెగుళ్ళు గాని, ఇవన్నీ తెలుసుకోవడానికి, మార్కెట్ ట్రెండ్స్ తెలుసుకోవడానికి, ఇప్పుడు మా దగ్గర వెదర్ ఫోర్‌కాస్ట్ ఎక్విప్‌మెంట్ అన్నీ ఉంటాయన్నమాట. హ్మ్. ఐటీసీతో కలిసి మేము అది వర్క్ చేస్తున్నాము. మా రైతులకి చాలా యాక్యురేట్ వెదర్ కండిషన్స్ ఇప్పుడు మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే మామూలుగా వెదర్ కండిషన్స్ వచ్చేస్తుంటాయి. హ్మ్. అవును. నెక్స్ట్ 1 వీక్ యాక్యురసీ ఇస్తాయన్నమాట. ఎందుకంటే వెదర్ ఫోర్‌కాస్టింగ్ ఎక్విప్‌మెంట్ మేము మా ఇన్‌స్టిట్యూషన్‌లోనే ఇన్‌స్టాల్ చేసుకున్నాం కాబట్టి. ఇంకోటండి ఈ వ్యవసాయంలో ఖర్చులు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. కూలీల ఖర్చులు గానీ, ఎగ్జాక్ట్‌లీ. అవునండి. ఇవన్నీ. వీటన్నిటిని మీరెట్లా మేనేజ్ చేస్తున్నారు మీ ఫార్మింగ్‌లో? ఒక రీజన్ ఏంటంటే అండి, వ్యవసాయం పల్లెటూరు స్ట్రక్చర్ అనేది ఎలా డెవలప్ అవుతది అంటే, ప్రతి ఒక్కరు వ్యవసాయం మీదే బతుకుతారు. ఈవెన్ రైతే గాదు, ఈ కూలీలు గాని, మిగతా వాళ్ళు గూడా వ్యవసాయం మీదే బతుకుతారు. ఆ ప్రాసెస్‌లో ఆహ్, హార్వెస్ట్ అయ్యేటప్పుడు తుఫాను హెచ్చరిక వచ్చిందనుకోండి, కోత కోసిన దానికి డబుల్ రైస్ అడుగుతారు. దాన్ని కుప్పగా వేయడానికి డబుల్ రేట్ అడుగుతారు. దాన్ని నూర్చిన తర్వాత వడ్డు అమ్ముకోవడానికి సగానికి అడుగుతారు. అవును. ఎందుకంటే ఆ ఆ ఎమర్జెన్సీ అట్లా ఉంటది కాబట్టి, ఆ డిమాండ్ అయిపోయింది. సో, విపరీతంగా పెరిగిపోయినాయి రేట్లు. అట్ ది సేమ్ టైమ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ గానీ, పెస్టిసైడ్స్ కానీ. కానీ రైతు పండించిన పంట అక్కడ మీరు నమ్ముతారో లేదో, ఈ సంవత్సరం వరి ధర గత 12, 15 సంవత్సరాల క్రితం ఉన్న వరి ధర ఒకటే. అబ్బా! జస్ట్ ఇమాజిన్ హ్మ్. పండించిన పంట 15 12 సంవత్సరాల క్రితం ఉన్న ధర అంటే, మన బతుకులు 15 సంవత్సరాల క్రితం ఎలా అగ్గిపెట్టి ఉన్నాయండి? గూడా 20 పైసల నుంచి రూ. ఆ! 2 అసలు 15 ఎలాంటి ఏళ్లలో. పరిస్థితుల్లో హ్మ్. ఉన్నాయండి? హ్మ్. 15 సంవత్సరాల క్రితం మన సంపాదనలేంటి? ఇప్పుడు సంపాదనలేంటి? అప్పుడు ఖర్చులేంటి? ఇప్పుడు ఖర్చులేంటి? ఆడు పండించిన ధర అక్కడే ఉందంటే ఏమైపోవాలి రైతు? ఎందుకు రైతు పట్ల హ్మ్. ఈ సమాజం గాని, ప్రభుత్వ విధానాలు గాని ఇంత నిర్లక్ష్యంగా అంటే ఈ రైతు పట్లనే కాదండి. కొన్ని హ్మ్. కొన్ని సిస్టమ్స్ ఏంటంటే ఎప్పటికప్పటికి ఇప్పుడు సపోజ్ మనం మన మన దైనందిన జీవితంలో ఒక ప్రాక్టీస్ మనం చేస్తుంటే, ఆ ప్రాక్టీస్ నెగెటివ్ యీల్డింగ్స్ ఇస్తుందంటే మనం మార్చుకునే ప్రయత్నం చేస్తాం. ఏదైనా ప్రభుత్వం పాలిసీ ఒకటి అది నెగెటివ్‌గా ఇంప్లికేట్ అవుతుందంటే దాన్ని మార్చుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేయాలి. కానీ చేయట్ల. కొన్ని కొన్ని సార్లు మనం తయారు చేసిన పాలిసీసే మనకి రివర్స్ కొడతా ఉన్నాయి అంటే, అవును. వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవాలి, మార్చుకోవాలి, ముందుకెళ్ళాలి. కానీ ఆ ప్రయత్నాలు చేయట్లే. వీళ్ళకి భయం. ఇంకోటండి రైతులు చూస్తుంటాం చాలా చోట్ల పంటలను రోడ్ల మీద పారబోయడము. మామిడి రైతు గావచ్చు, ఇప్పుడు పత్తి రైతు గావచ్చు, అదేవిధంగా నిమ్మ రైతు గావచ్చు. ఈ రీసెంట్‌గా గతంలో మామిడి రైతుని జూసాము. ఏ రైతు పండించిన రైతు ఏ రైతు గూడా హ్యాపీగా ఉన్న పరిస్థితి అయితే తెలుగు రాష్ట్రాల్లో నాకెక్కడ కనపడలే. ఒక చాలామందైతే ఒక ఒడ్లు 2 సంవత్సరాల నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో పండే పంటలన్నిటికీ హ్మ్. బాటమ్ ప్రైస్‌లోనే ఉంది. హ్మ్. రైతులకు గిట్టుబాటు ధరలు రావట్లే. ఎందుకు మరి ఎక్కడ హ్మ్. ఎక్కడుంది లోపం? అదేనండి. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఐ యామ్ నాట్ అగైన్స్ట్ టు ఎనీ గవర్నమెంట్. హ్మ్. మనం ఒక పంట పండిస్తున్నప్పుడు, ఆ పంట మనకు చేతికొచ్చేటప్పుడు ప్రభుత్వాలు ఇంపోర్ట్స్ ఆపేసేయాలి. బయట నుంచి ఆ అవును. పంటను రానీయకూడదు. అవును. సో, మన దగ్గర పంట కన్జ్యూమ్ అయిపోయిన తర్వాత బయట నుంచి యాక్సెప్ట్ చేయాలి. అవును. అలా కాకుండా నువ్వు ఇంపోర్ట్ చేస్తూనే ఉన్నావనుకో, ఆబ్వియస్‌లీ ఇక్కడ ధర ఉండదు. ఎందుకంటే ఇంపోర్ట్స్ చేసేవాడు ఖచ్చితంగా మనకన్నా తక్కువగా గ్రో చేస్తాడు కాబట్టి మన దగ్గర దాకా వస్తది. సో, ఇక్కడ ధర పడిపోతది. ఇదొకటి. రెండోది మన దగ్గర పంట హెవీగా వస్తున్నప్పుడు దాన్ని వాల్యూ అడిషన్ సిస్టమ్ గూడా ఎస్టాబ్లిష్ చేయాలి. అది హ్మ్. ఎంకరేజ్ చేయాలి. ఇన్‌స్టిట్యూషన్స్ రావాలి. మీకు సహ్యాద్రి ఫార్మ్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 3 సంవత్సరాల క్రితం రూ. 2, రూ. 2.5 టమాటో కేజీ పడిపోయింది. హ్మ్. హ్మ్. సహ్యాద్రి ఫార్మ్స్ ఏం చేసింది? రూ. 4కి రైతుల దగ్గర నుంచి కొంది. హ్మ్. టమాటా అంటే పెరిషబుల్ అండి. అవును. 4 రోజులు, 5 రోజులు దాటితే రోజులైతే పనికిరాదు. కుళ్ళిపోతది. కుళ్ళిపోతది. అవును. వాళ్ళేం చేశారు? రూ. 4కి రైతుల దగ్గర నుంచి కొన్నారు. కొన్నదాన్ని పల్ప్ చేశారు. పల్ప్ చేసి ఒక 200 కేజెస్ కంటైనర్స్ ఉంటాయి కదా! డ్రమ్ములుంటాయి కదా! ఈ హ్మ్. డ్రమ్ములన్నిటిలో ఫిక్స్ చేసేసి దాని షెల్ఫ్ లైఫ్ 3 ఇయర్స్ చేశారు. అబ్బా! హ్మ్. 3 ఇయర్స్ షెల్ఫ్ లైఫ్ చేసి దాన్నంతా ఒక కోల్డ్ రూమ్స్‌లో స్టాక్ చేశారు. స్టాక్ చేసి దానికి ఒక రూ. 6 లెక్కన లోన్ తీసుకున్నారు. హ్మ్. షెల్ఫ్ లైఫ్ పెంచారు కదా! అవును. లోన్ తీసుకొని ఆళ్ళు రైతులని సెటిల్ చేసేసారు. వితిన్ 4 మంత్స్‌లో అది కేజీ రూ. 18కి అమ్మారు పల్పు. పల్ప్. హ్మ్. సో, వీళ్ళ ఖర్చులు అవి కంపెనీ ఇన్‌స్టిట్యూషన్ ప్రాఫిట్స్ ఒక రూ. 7, 8 తీసేసి రూ. 4 ముందు పే చేశారు గదా! రిమైనింగ్ రూ. 6 రైతులకి మళ్ళీ వెనక్కిచ్చేశారు. గ్రేట్. అంటే ఆ రైతులకు వాల్యూ రూ. అడిషన్ 10 వచ్చిందప్పుడు. ఎగ్జాక్ట్‌లీ. ఆ వాల్యూ అనేది గనక పెంచగలిగితే, హ్మ్. మనం పండించిన పంటను షెల్ఫ్ లైఫ్ మనం పెంచుకునే ప్రాసెస్‌లోకి మనం వెళితే,
మీకు తెలుసా అండి వాళ్ళు రూ. 18కి అమ్మిన ఆ టమాటా కచప్ హ్మ్. కిసాన్ అని మార్కెట్‌లో మనం రూ. 80కి, రూ. 90కి కొంటున్నాం. కొంటున్నాం. అవును. అది ఎంఆర్‌పీ 200 ఉంటది. వాడు అవును. 50% ఆఫర్ అని పెడతాడు. మనం కరెక్ట్. ఎగేసుకొని కొనేస్తాం. చూడండి అది కరెక్ట్. వాల్యుయేషన్ పెంచుకుంటా పోతూ ఉంటే అవును. ఎట్లా రైతు బెనిఫిట్ అవుతాడు అనేది ఇదొక నిదర్శనం అన్నమాట. అంటే అది ఇప్పుడు జరగాలి. ఇప్పుడు మీరు తెలుగు రాష్ట్రాల్లో స్టడీ జేసింటారు రైతులు. మేజర్ మిస్టేక్స్ ఏం జేస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల రైతులు? మీ మీ ఎక్స్‌పీరియన్స్, మీ స్టడీ దాని రైతుల మిస్టేక్స్ అని నేను ఐ మీన్ అననండి. అంటే మీరన్నట్లు సరఫరా, డిమాండ్, సప్లై సూత్రం అనేది ఏదైతే ఉందో, అంటే ఏ పంట ఎంత అవసరమో, ఎంత పండిస్తున్నాం ఆ అనేదే గదా! ఎక్సర్‌సైజ్ ప్రభుత్వాలు అదే చేయాలండి. అది అదెందుకు ఆ ఎక్సర్‌సైజ్ ప్రభుత్వాలు చేసి హ్మ్. అది ఒక మనకు తెలుగు రాష్ట్రాల్లోనే గాదు. హ్మ్. హ్మ్. దేశం మొత్తం మీద ఎంత పండుతుంది? అవకాశం ఉంటే ప్రపంచం మొత్తం మీద ఈ పంట ఎంత పండుతుంది? దీని కన్జంప్షన్ ఏ ఏ దేశాల్లో ఉంది? మనం ఎంత వరకు పండించాలి? ఎంత స్టాండర్డ్స్‌తో ఎళ్ళాలి? ఏ స్టాండర్డ్స్‌తో అమ్మితే ఏ దేశంలో అమ్మగలుగుతాము? అనేది ప్రభుత్వాలు ఫోర్‌కాస్ట్ తీసుకొచ్చి దాన్ని రైతుల స్థాయిలో ఎడ్యుకేట్ చేసి, ఈ ఫార్మర్స్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని గనక ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకురాగలిగితే పండించిన పంటని ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు. సో, ఆ హ్మ్. ఎక్సర్‌సైజ్ ప్రభుత్వాల దగ్గర జరగట్ల. ఏం జరుగుతున్నారంటే ఎండ్ ఆఫ్ ది డే మనకి చేతికి, కాలికో పుండైతే ఆయింట్‌మెంట్ ఇస్తున్నారు. అవును. ఆ పుండెందుకొచ్చింది అనే దగ్గరకి వెనక్కి వెళ్లి అది రాకుండా ఉండటానికి ఏం మెజర్స్ తీసుకోవాలి అనేది ఎడ్యుకేట్ చేసేవాడు లేదు. అది అవును. రైతుకి సాధ్యపడదు. ప్రభుత్వాలు ఆ పని చేయట్లేదు. అల్టిమేట్‌గా రైతు నష్టపోతున్నాడు. మాస్ సైకాలజీ. అవును. చాలామంది అంటారు, "ఎందుకు అందరూ టమాటా పండించడం ఎందుకు?" అని. ఈ హ్మ్. సంవత్సరం రేటు బాగా వచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ అందరూ టమాటానే పండిస్తారు. అది రైతు తప్పని కూడా మనం అనలేం. ఎందుకంటే అది రైతే కాదు మనము చేస్తాం. ఇవాళ చూడండి స్టాక్ మార్కెట్‌లో ఏదైనా రేటు పెరుగుతుందనుకోండి, ఈ టప టప సాఫ్ట్‌వేర్ టప ఇంజినీర్లు అందరూ టపా టపా కొనేస్తారు. కొనేస్తారు. అవును. అది పడిపోతుందనుకోండి అందరూ అమ్మేస్తారు. అమ్మేస్తారు. మరి రైతు చేస్తుంది అదే కదా! అవును. డిఫరెన్స్ ఏముంది? అవును. అదొక సైకాలజీ, మాస్ సైకాలజీ. కాకపోతే ఏందంటే, ఆ ఫోర్‌కాస్ట్ ఇచ్చేవాడుంటే, ఇది తప్పు, ఇదొద్దు, ఇది ఇంత పండించండి, అంత పండించండి. రిస్ట్రిక్ట్ చేసి, నష్టపోయే పంటను కొంత తగ్గిచ్చి, వాల్యూ యాడిషన్ వచ్చే పంటను కొంచెం పెంచి, దానికి ఎంకరేజ్‌మెంట్స్ ఇచ్చి, దాన్ని ప్రపంచం మొత్తం అమ్ముకునే సిస్టమ్ క్రియేట్ చేస్తే, ఆబ్వియస్‌లీ రైతులు చాలా విధంగా చాలా మీరు మీరు మెరుగుపడతారు. మీరు ఎంత విస్తీర్ణంలో మీరు మీ మీ మేము 3,500 ఎకరాల్లో గ్రో చేస్తున్నామండి ప్రస్తుతం చేస్తున్నారు? యాజిల్ ఎఫ్‌పిఓలో. ఓకే. మాతో పాటు రిమైనింగ్ ఎఫ్‌పిఓ‌లకి మేము సపోర్ట్ చేసే ఎఫ్‌పిఓ‌లు కూడా కాలిక్యులేట్ చేసుకుంటే ఓ 12,000-14,000 ఎకరాల్లో చేస్తున్నాం. మీరెలా జేస్తున్నారండి మార్కెటింగ్? మీకు ఎవరెవరైనా పెద్ద బల్క్ ఆర్డర్స్ ఎక్కడి నుంచొస్తాయి? మేమొచ్చేసరికి ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ కండి. సపోజ్ మీకు మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ హ్మ్. ఐటీసీ హ్మ్. మేము పండించే చిల్లీస్ మొత్తం ఐటీసీకి ఇస్తాం. ఓకే. ఐటీసీ సౌత్ ఇండియాలో చేసే ఎఫ్‌పిఓస్ ఒక 40, 50 ఎఫ్‌పిఓస్‌తో చేస్తది అనుకుంటే హ్మ్. వి ఆర్ ది టాప్. ఓకే. మాకు సపోర్ట్ చేస్తుంది. సో, మేము చిల్లీస్ ఇవ్వగలుగుతున్నాం. ఐటీసీకిస్తారు. ప్యాడీ బ్లాక్ గ్రామ్ వచ్చేసరికి తెనాలి డబుల్ హార్స్ వాళ్ళకి ఇస్తుంటాం మేజర్‌గా. మినుములవన్నీ తెనాలి ఆ! డబుల్ హార్స్ వాళ్ళకి. హ్మ్. ప్యాడీ వచ్చేసరికి మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజెస్‌లో ఇంటర్మీడియేట్ చదివే హాస్టలర్స్ తినే బియ్యం మావే. ఓ 40% వరకు. అబ్బా! డైరెక్ట్ శ్రీ అది. చైతన్య వాళ్ళతో మీరు ఆ! అగ్రీమెంట్ జేసుకున్నారు. మీ వ కాకపోతే మీ ఏంటంటే బి అండి మీ వడ్లన్నీ వీళ్ళందరికీ మేము రా మెటీరియల్ అమ్ముతున్నాం ఇప్పుడు. అంటే మీరు వడ్లమ్ముతారా? బియ్యం అమ్ముతారా వాళ్ళకి? వాళ్ళ ఓన్ రైస్ మిల్స్ ఉన్నాయి. వాళ్ళకి మా దగ్గర నుంచి వడ్లు తీసుకొని బియ్యం చేసుకుంటారు. ఓకే. అదే రా మెటీరియలే అమ్ముతున్నాం అవును. వీళ్ళందరికి మేము. హ్మ్. మేము ఎప్పుడైతే ప్రాసెస్ చేసి ఎండ్ ప్రొడక్ట్స్ తీసుకురాగలుగుతామో ఆ రోజున మా రైతులకి ఇంకా బెనిఫిట్ జరుగుతది. సో, వరి ఇంకా నెక్స్ట్ మీరింక పండించేవి? ఈ మేజ్ అయితే క్యాటిల్ కన్జంప్షన్స్‌కి వెళ్తున్నాయండి. మేజర్ ఇన్‌స్టిట్యూషన్స్ సిపి వీటన్నిటికి ఇస్తూ ఉంటాము. ఓకే. ఇప్పుడు మీ దాన్ని ఇంకా కొత్త శిఖరాలకు చేర్చే ఆలోచన ఉందా? దానికి మీరు అదేనండి. ఎలాంటి ప్రయత్నం మేమేంటే వాల్యూ అడిషన్‌లోకొస్తున్నాం. హ్మ్. నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇప్పుడు 3,500 ఎకరాల్లో 1000 మంది రైతులతో చేస్తున్నాం. 10,000 మంది రైతులు 50,000 ఎకరాల్లో ట్రేసబిలిటీ ప్రొడ్యూస్ తీసుకురావాలి. ఈ 10,000 మంది పండించిన పంటని ఒక 1,00,000 కుటుంబాలకి కనెక్ట్ చేయాలి. విత్ ట్రేసబిలిటీ, క్వాలిటీ ప్రొడ్యూస్ ఎట్ రెగ్యులర్ ప్రైస్ మీ అందరికి అందించగలగాలి. ఎట్ ది సేమ్ టైమ్ మా రైతులకి మేము ఎలైడ్ యాక్టివిటీస్‌లో కూడా వెళ్తూ ఉన్నాము. క్యాటిల్ హాస్టల్స్ బిల్డ్ చేసే కాన్సెప్ట్‌ని నెత్తినెత్తుకొని మా రైతులకి రెగ్యులర్ ఇన్‌కమ్ ఇవ్వాలి. ఇప్పుడు ఇదంటే నేను చెప్పేదంతా సీజనల్ ఇన్‌కమ్. అవును. అదే నేను రెగ్యులర్ ఇన్‌కమ్ ఇచ్చాననుకోండి, మా వాళ్ళకి నెలకు రూ. 30,000 పల్లెటూరులో బతికేవాడికొస్తే ట్రస్ట్ మీ సిటీలో బతికేవాడు కూడా కుళ్ళుకునేలాగా రైతు బతకగలుగుతాడు హ్యాపీగా. కరెక్ట్. అగ్రికల్చర్ ఇన్‌కమ్ అంతా సేవింగ్స్ అవుతది. విచ్ ఈస్ టాక్స్ ఫ్రీ అవుతది ఇంకా చెప్పాలి అంటే. అవును. టాక్స్ ఫ్రీ సేవింగ్స్. సో, అది చేయటం కోసం టార్గెట్ పెట్టుకొని నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఒక 500 క్రోర్స్ ఇన్‌స్టిట్యూషన్ చేయాలి. 1,00,000 మంది కన్స్యూమర్స్‌ని కనెక్ట్ అవ్వాలి అనే దాని మీద టెక్ బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం ఆ ప్లాన్‌లో. లక్ష్మీనరసింహ గారు, ఈ మొత్తం ప్రాసెస్‌లో మీరు వరస్ట్ డే ఏదైనా ఫీల్ అయిందుందా? ఏడ్చుకున్న రోజు, బాధపడిన రోజు, ఎందుకురా నేను దీంట్లోకొచ్చాను ఒక వరస్ట్ డే అట్లాంటి అనేదేముండదండి. ఎక్స్‌పీరియన్స్ నేననేది. కష్ట సుఖాలు ఉంటాయి. మీరు అవేమి బాగా ఫీల్ అయినది ఏదైనా ఉంటే చెప్పండి. నేనెందుకొచ్చాను అని ఏడ్చిందయితే ఏం లేదు గానీ, హ్మ్. కష్టపడ్డాయి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మనం ఎవరి కోసం చేస్తామో వాళ్ళే కొన్నిసార్లు నమ్మరు. చెప్పింది అట్లాంటివుందా? ఏమన్నా మీ చెప్పింది ఎక్స్‌పీరియన్స్? వినరు. హ్మ్. ఆహ్,
ఐ డోంట్ రిమెంబర్ అండి. నేను యాక్చువల్‌గా గుర్తుపెట్టుకోను ఇవన్నీ. కానీ కానీ ఇన్సిడెంట్‌గా చెప్పండి. కష్టపడ్డ ఇన్సిడెంట్స్ చాలా ఉండుంటాయి. డౌటే హ్మ్. లేదు. హ్మ్. బట్ వాటిని నా మనసుకి నొచ్చుకొని నేను తప్పు చేశాను అనుకున్నయయితే నాకేం లేవు. మీరు తప్పు చేశారని గాదు. అదే దీంట్లోకొచ్చి తప్పు ఈ చేశాను ఈ అనుకున్నాయి. ప్రాసెస్‌లో హ్మ్. అరే! ఏంటిది నేనింత సిన్సియర్‌గా ఇది ఇంతమంది బాగు కోసం నేను చేస్తున్న దాంట్లో నాకెందుకిలా అనే ఫీల్ అయ్యిండే ఇన్సిడెంట్స్ ఏమన్నా ఉన్నాయా అని? లేవండి. హ్మ్. అలా ఏం లేవులెండి. కొన్ని సార్లు ఈ గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్‌తో వర్క్ చేసేటప్పుడు, హ్మ్. అరే! వాళ్ళు చేయాల్సిన పని మనం చేస్తుంటే వాళ్ళు రిసీవింగ్ ఏందిరా ఎట్లా చచ్చింది అనుకుంటాం అన్నమాట. లంచాలు గూడా అడిగింటారు మిమ్మల్ని. అయన్నీ ఇక ఆబ్వియస్ అంతేనా? ఉంటాయి. ఇస్తుంటారు. ఫస్ట్‌లో ఇచ్చేవాడిని కాదు. హ్మ్. చాలా స్ట్రింజెంట్‌గా ఉండేవాడిని. హ్మ్. నేను దేశం విడిచి ఎక్కడో అమెరికాలో పనిచేసి, ఫ్రాన్స్‌లో పనిచేసి నేను దేశం కోసం చేయాలని నేనొస్తే, ఆ! "మీరేందిరా భాయ్! మీరు చేసే పని నేను చేస్తుంటే నన్నడుగుతారు." హ్మ్. నేను ఇవ్వననేవాడిని. హ్మ్. ఫస్ట్ మా ఇన్‌స్టిట్యూషన్‌కి ఇన్‌పుట్ లైసెన్స్ తీసుకోవడానికి 15 రోజులు లైసెన్స్‌కి మాకు 6 నెలలు పట్టింది. అబ్బా! లంచం ఇయ్యకపోవడం వల్ల. ఎగ్జాక్ట్‌లీ. దాంతో తత్వం బోధపడిందా మీకు? అంటే తర్వాత ఏమైందంటే వ్యవస్థలో బతుకుతున్నప్పుడు ఈ వ్యవస్థకి వ్యతిరేకంగా మనం పోరాడాల్సి వస్తే, హ్మ్. మన పోరాటం ఒకరిద్దరి దగ్గర ఆగదు. హ్మ్. ఓకే. లెట్స్ ఫ్లో విత్ ద వాటర్ అండ్ దెన్ మనం ఏదైతే అల్టిమేట్ గోల్ ఏదైతే ఉందో మనం దాని కోసం కష్టపడదాము. ఇక్కడ ఈ అరిసే వాటి మీద, మొరిగే ఆటి మీద, ప్రతిదాని మీద మనం పోరాడుతూ ఉంటే, మనం దాన్ని మర్చిపోతాము అనిపించిందనమాట. అందుకని నలుగురితో కాకపోతే పాటు అందరినీ 100 అడిగితే నన్ను 50 అడుగుతారనుకుంటున్నాను. ఓకే. పోనీలే ఆ మాత్రం మీకు సబ్సిడీ ఇచ్చారు. అలా అడగకుండా కూడా సపోర్ట్ చేస్తున్నారండి చాలామంది. అవును. చా చా ఉంటారండి. ఏ అన్ని వ్యవస్థలైనా అన్ని రకాలున్నారు. ఎంకరేజ్ చేసేవాళ్ళున్నారు. అవును. సిస్టమ్‌లో కొంతమంది ఆబ్వియస్‌లీ హ్మ్. భుజం తట్టేవాళ్ళున్నారు. హ్మ్. ఉన్నారు. అంటే నేను ఆ ఎర్రర్ కొంచెమే ఉంది. బట్ సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువ మందున్నారు. ఎందుకంటే ఒక లైక్ మైండెడ్‌నెస్ ఉన్న వాళ్ళని, ఒక విజనరీ లీడర్‌షిప్ ఉన్న వాళ్ళని వీళ్ళంతా దగ్గరవుతారనమాట. అవును. ఎక్కడెక్కడి నుంచో వచ్చి భుజం తట్టి ముందుకు నెడుతూ ఉంటారు. సో, మీ గ్రామంలో మీరు ఈ కో కోఆపరేటివ్ ఫార్మింగ్‌తో పాటు ఇంకేమైనా సర్వీసెస్ ఇస్తున్నారా మీ ఊరికి? పిల్లల్ని చదువుకున్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, ఆ స్కూల్ డెవలప్‌మెంట్ ఇప్పటికి మేము చూసుకుంటూనే ఉన్నాము. హ్మ్. ఈవెన్ నా మ్యారేజ్ కూడా నేను తిరుపతిలో చేసుకొని, ఆ పెళ్ళికి ఖర్చు పెడదాం అనుకున్న అంత ఎంటైర్ అమౌంట్ తీసుకెళ్ళి మా స్కూల్‌లో ప్రహరీకి ఫెన్సింగ్స్ అవి ఏయించి హ్మ్. 15,00,000, 20,00,000 ఖర్చు పెట్టాం. సో, నాన్ రెసిడెంట్ విలేజెస్ అందరూ కలిసి ఈ రోజుకి మేమైతే స్కూల్ యాక్టివిటీస్ ఇవన్నీ నా జన్మభూమి యాక్టివిటీస్ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళటం. హ్మ్. ఆహ్, ఇప్పటికి జరుగుతున్నాయి. మా ఓకే. పిల్లలు ఫారిన్ ఎళ్లి ఎంఎస్ చేస్తున్నారు. మీ పిల్లలు. మా ఓకే. స్కూల్ పిల్లలు. హ్మ్. ఓకే. ఇవన్నీ మీ సక్సెస్ స్టోరీలో క్రెడిట్స్ ఇవ్వాల్సొస్తే మీరు టాప్ 1, 2, 3, 4, 5 ఎవరికిస్తారు? మా ఫ్యామిలీ, నన్ను కని పెంచిన తల్లిదండ్రులకి, ఓకే. నా అర్ధాంగి యాక్చువల్‌గా నేను జాబ్ రిజైన్ చేసిన తర్వాతే పెళ్లి చేసుకున్నా. హ్మ్. మా అమ్మ బతిమలాడుతూ ఉండేది. ముందే మీరు పెళ్లి చే నన్ను పెళ్లి చేసుకొని మానేయి. లేకపోతే పిల్లనిచ్చేవాళ్ళు ఉండరు అని. బట్ ఎవరిని మోసం చేయాలి అని. జాబ్ మానేసిన తర్వాతే నా దగ్గరికొచ్చింది. ఓకే. రాజేశ్వరి తన పేరు. లవ్వా? తను కూడా అరేంజ్‌డా? అరేంజ్డ్ మ్యారేజే. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తను కూడా జాబ్ రిజైన్ చేసి నా కోసం వచ్చింది. హ్మ్. నాకు ముగ్గురు పిల్లలు. హుహు. ఏం వీళ్ళని చూసుకుంటూ ముగ్గురినన్నా జనరల్‌గా ఈ కాలంలో ఎవరు కనరు గదా! అహా! ముగ్గురిని. కాదండి. హ్మ్. ఇవాళ పరిస్థితులు చూస్తే అంతా సింగిల్ పేరెంట్స్ అయిపోయారండి. హ్మ్. మన సింగిల్ చైల్డ్ పేరెంట్స్ కరెక్ట్. ఎక్కువ అయిపోయారు. మందున్నారు. అవును. పిల్లలకి పెరిగే వాళ్ళకి సిబ్లింగ్స్ ఉంటే, సిబ్లింగ్ లేక చాలా నేను పుట్టి పెరిగిన మెంటల్ ఎన్విరాన్మెంటే స్ట్రెస్. నాకు 14 మంది కజిన్స్ అండి. హ్మ్. నాకు తెలియకుండానే మా వాళ్ళు పెంచే ప్రాసెస్‌లోనే నేనింతమంది కలిసి పెరుగుతున్నప్పుడే కాంప్రమైజ్ అవ్వాలి. నలుగురితో కలిసి బతకాలి. ప్రతిదాని దగ్గర మనము ఆహ్, ఏ ఏమంటాము అగ్రెసివ్ నేచర్ ప్రదర్శించకూడదు. నలుగురితో కలిసి బతకటమే జీవితము. ఆ పెయిన్ షేర్ చేసుకోవడానికి ఇంకొకడు కావాలి. ఇవన్నీ మేము కల్టివేట్ చేసుకుంటూ బ్రెయిన్‌లో పెరిగాం. ఎందుకంటే పక్కన అందరం ఉన్నాం కాబట్టి. అంతేనా? లేకపోతే ఇద్దరు ఆడపిల్లలు ఇప్పుడు పుట్టి మగ పిల్లోడి లేదు. కోసమని. నాకు ఇద్దరు ఆడపిల్లలు, మగపిల్లోడు. హ్మ్. ఫస్ట్ బాబు. ఓకే. ఓకే. నంబర్ 2 పెద్ద పాప. నంబర్ 3 చిన్న పాప. ఓకే. ఫస్టే బాబు. అలా అలా ఓకే. అని కాదు. ఓకే. ఆబ్వియస్‌లీ ఆడపిల్లలు ఉండటం అదృష్టం అండి. అదే. మీకు అదే. అర్థం కావట్లేదు. మా తాత కాదండి. చెప్పేవాడు. చాలామంది అంటే అబ్బాయి పుట్టాలని సార్ వరుస ఇవాళ రేపు ఆడపిల్లలని కంటే హ్మ్. ఆడపిల్లలు ఇంటికి సపోజ్ మా తాతగారు చెప్పేవారు. ఆయన తెలుగు మాస్టారు. ఆడపిల్లనుకోండి, ఇంటికెళ్ళిపోయి పెళ్ళైన తర్వాత, "అమ్మ ఏం వండుతున్నావురా" అని కిచెన్‌లోకెళ్ళిపోతామంట. హ్మ్. "ఉప్మా చేస్తున్నాను నాన్న" అంటే, "కొంచెం జీడిపప్పు ఎయమ్మా" అని చెబుతామంట. అవును. అదే అదే కోడలైతే కోడలైతే,
డోర్ కొట్టిన దగ్గరే అమ్మ హ్మ్. అబ్బాయి ఉన్నాడా అని అడిగి లేడంటే హాల్‌లో కూర్చొని అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇయ్యమ్మా అని అడుగుతామంట. కరెక్ట్. చూడండి. కూతురికి డిఫరెన్స్ ఉంది ఉంది. యాక్చువల్‌గా. కొడుక్కి. కూతుర్లు కన్న వాళ్ళే అదృష్టవంతులు ఇవాళ రేపు. వాస్తవం అదే. అండి అది. 100%. అదే. సో, క్రెడిట్ దగ్గర ఆగిపోయాం మనం. ఆ! భార్యకి. హ్మ్. ఆ తర్వాత నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు జయప్రకాష్ నారాయణ గారు, జేడీ లక్ష్మీనారాయణ గారు, మాదిరెడ్డి ప్రతాప్ గారు, హుహు. వరప్రసాద్ రెడ్డి గారు. మాదిరెడ్డి ప్రతాప్ గారు మీకు తెలుసు తెలిసుంటుంది ఐపీఎస్ కదండీ! అండి. యెస్. హ్మ్. ఆయన, వరప్రసాద్ రెడ్డి గారు ఆఫ్ కోర్స్, శాంత బయటికి. హ్మ్. నరేంద్ర మోడీ గారు, హ్మ్. తనికెల భరణి గారు ఓకే. వీళ్ళంతా నన్ను చేయిపట్టి నా వ్యక్తిత్వాన్ని నేను మలుచుకోవడానికి నాకు చాలా ఉపయోగపడ్డారు. థాంక్ యూ లక్ష్మీనరసింహ గారు. థాంక్ యూ సార్. దేశంలో అదే అంటుంటారు వ్యవసాయం అంటే నిజంగా రైతే రాజు అని ఎందుకన్నారంటే నాకు తెలిసినంత వరకు రైతు పండించే పంట అందరూ తిని మిగిలింది రైతుకొస్తుంది. భూమిలో ఉండే ఏమంటారు? భూమిలో ఉండేటివి తిని, తర్వాత పక్షులు తిని, దొంగలు తిని, పనిచేసే వాళ్ళు తిని, మొత్తం రాలిపోయి, అన్నీ అయిపోయి వచ్చే మిగిలేదే రైతుకు. సో, అందుకనే రైతే రాజన్నాడు. అంటే ఇంతమందిని పోషిస్తాడు కాబట్టి ప్రపంచానికి అన్నం పెడుతున్నాడు కాబట్టి రైతు రాజు ర అంటున్నారు. అంటారు. ఆబ్వియస్‌లీ రైతు రాజు రైతు అంటే రైతు రాజు. రాజు కాబట్టే అవును. వ్యవసాయం అలాంటి చేస్తున్నాడు. రైతు కాకపోతే హ్మ్. ఆ రైతుకు ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ అనేది గనక జనరేట్ చేయగలిగితే అవును. ఆబ్వియస్‌లీ కింగ్‌డమ్‌ని ఎంజాయ్ చేస్తూ రైతు బతకగలుగుతాడు. అలాంటి రైతును నమ్ముకున్న వ్యవసాయాన్ని మీరు ఒక పండగలా మార్చాలనే మీ తాపత్రయానికి మా హృదయపూర్వక అభినందనలు. ధన్యవాదాలు. థాంక్ యూ వెరీ థాంక్ మచ్. యూ శ్రీనివాస్ గారు. థాంక్ యూ. థాంక్ యూ సో నమస్తే. మచ్.